యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జోషువ చాప్టర్ 6 వర్స్ 1 and verse 20. 1వ వచనము 20వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. యెరికో పట్టణ ద్వారం ఏం చేశారట? గట్టిగా స్వరమెత్తాలి. ఏం చేశారట? గట్టిగా మూసివేసెను. యాజకులు బూరలు ఊదగా, 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూర ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. ప్రజలు కేకలు వేయగా ఏం చేశాయట? ఎలా కేకలు వేశారటమ్మా? అమ్మ స్వరమెత్తలు వెనుకున్నవారు ఆర్భాటముతో కేకలు వేశారు. ఎప్పుడైతే ఆర్భాటముతో వారు కేకలు వేశారో అప్పుడు ప్రాకారాలు కూలిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగం ఎంత గొప్పదంటే, ఇశ్రాయేలు ప్రజలు మనందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారు. బానిస బ్రతుకుతున్న ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని పొందుకొని ప్రార్థన చేశారు. ఏమనంటే, అయ్యా, ఈ ఐగుప్తి బానిసత్వం మాకు వద్దు, మేము విడుదల పొందాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మోషే నాయకత్వంలో కొన్ని సంవత్సరాలు నడిచారు. కొన్ని దినాలు గడిచిన తర్వాత దైవజనుడైన మోషే పిస్గా అనే కొండ మీద మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యవన దైవజనుడైన యెహోషువను దేవుడు నాయకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని వాక్యం అది మనకు సెలవిస్తూ ఉంది. యెహోషువ నాయకత్వంలో ఎన్నో రకాలైన సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నారు. వాస్తవానికి చెప్పాలంటే యోర్దాను వారికి అడ్డొచ్చింది. యోర్దాను వారికి అడ్డొచ్చిన తర్వాత యోర్దానును వారు గెలిచారు. యాజకుల పాదాలు, అరికాలు యోర్దాను నీటిని తాకగానే యోర్దాను ఏమైందట? అమ్మమ్మ స్వరం ఎత్తండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కొంచెం గట్టిగా చెప్పాలి. యోర్దాను రెండుగా పాయలైపోయింది. ఆ యోర్దానులో నుండి ప్రజలు ఏం చేశారు? నడుచుకుంటూ ముందుకు వచ్చారు. యెరికో అనబడిన ప్రాంతానికి వచ్చిన తరువాత యెరికో ప్రాంతంలో ఏం జరిగిందంటే, చాలా ఎత్తైన గోడలు వారికి అడ్డుగా వచ్చేసాయి. యెరికో రాజును పిలిచారు. రాజా, యెరికోలో నుంచి లోపలికి వెళ్ళడానికి, యెరికోను దాటడానికి మాకు కొంచెం దారి ఇవ్వంటే రాజు ఏమన్నాడు తెలుసా? మీరు గనక మా యెరికో ప్రాంతానికి వస్తే ఒక్కళ్ళ ఇద్దరా 6 లక్షల మంది కాలబలం, కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు, సైన్యము, సమూహము, వీళ్ళందరూ కలిసి యెరికోలోకి వచ్చేస్తే వాట్ అబౌట్ మై ప్లేస్ జెరికో? నా ప్రాంతం ఏమైపోవాలి, నా యెరికో ప్రాంతం ఏమైపోద్దు అని చెప్పి, లేదు మీకు నేను అవకాశం ఇవ్వనని చెప్పేశాడు. ద్వారాలు మూశారు. ఎత్తైన గోడలు చాలా దళసరిగా ఉన్నాయి. అప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ, ఈ యెరికో గోడలు చూసి నువ్వేం చేయకూడదు? చెప్పండమ్మా. భయపడొద్దు, నేను కార్యం చేస్తాను, నా మీద విశ్వాసం ఉంచు, కార్యం చేస్తాను. ఏంటి ఆ కార్యం అంటే, 6 దినాలు యెరికో చుట్టూ మీరేం చేయాలా? చెప్పండమ్మా. యెరికో చుట్టూ 6 దినాలు తిరగాలి. తిరిగేటప్పుడు ఎలా తిరగాలో తెలుసునా? ముందు బూరలు పట్టుకొని యాజకులు వెళ్ళాలి, వెనకతల మందసం వెళ్ళాలి, మందసం వెనక చెప్పండి ఇశ్రాయేలు ప్రజలు వెంబడిస్తూ ముందుకు వెళ్ళాలి. 6 దినాలు ఏ కేక మీరు వేయొద్దో, ఏ ప్రార్థన మీరు చేయొద్దో, ఎటువంటి ఆరాధన, ఎటువంటి స్తుతి, ఎటువంటి నైవేద్యం, ఎటువంటి బలులు ఏమీ మీరు చేయడానికి వీలు లేదు. మీరు చేయవలసింది ఒకే ఒకటి, 6 దినాలు మౌనం పాటించండి. 7వ దినం వచ్చేసరికి 7 సార్లు మీరేం చేయాలా? యెరికో చుట్టూ తిరగాలి. 7వ మారు తిరిగేటప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? యాజకులు బూరలు, ఈ మాట బాగా పట్టుకోవాలి మీరు,
అండర్లైన్ చేసుకోండి. యాజకులు ఏం పట్టుకోవాలమ్మా? బూరలు పట్టుకొని బూరలు ఊదాల, కేకలు వేయాల, ప్రార్థన చేయాల. ఎప్పుడైతే యాజకులు బూరలు ఊదుతూ ప్రార్థన చేస్తూ, ఎప్పుడైతే పాటలు పాడుతూ దేవుని నామాన్ని గణపరచడం ప్రారంభించారో, విచిత్రం చూడండి, అప్పుడు ఎరుకో ద్వారాలు ఏం చేస్తాయి? కూలిపోతాయి. యాజ్ ఇట్ ఈస్గా దేవుడు చెప్పినట్టు యెహోషువ చేశాడు. 7వ రోజు వచ్చేసింది. 7వ దినాన యాజకులు బూరలు ఊదటం ప్రారంభించారు, కేకలు వేయటం ప్రారంభించారు, ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఎప్పుడైతే వారి కేకలు, వారి ప్రార్థన, వారి స్తుతి దేవుడు విన్నాడో, ఎత్తైన ప్రాకారాలు దేవుడు కూల్చివేయటం ప్రారంభించేశాడు. హల్లెలూయా! ఎత్తైన ప్రాకారాలు. అప్పటి వరకు గొడ్డలతో ప్రయత్నించారు, సాధ్యపడిందా? లేదు. అప్పటి వరకు గుణపాలతో ప్రయత్నించారు, పగలగొట్టడం సాధ్యపడిందా? లేదు. ఆ తర్వాత మరికొన్ని విషయాలు ఉపయోగించారు. ఎన్ని విషయాలు ఉపయోగించినా, ఎన్ని పరికరాలు ఉపయోగించినా ఆ ఎత్తైన ఎరుకో ద్వారాలు పడగొట్టడం వారి సాధ్యం కాలేదు. ఎట్టకేలకు బూరలు ఊదినప్పుడు, కేకలు వేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసునా? యాజకులు అలా చేసినప్పుడు, ప్రజలు అలా చేసినప్పుడు ఎరుకో ద్వారాలు కూలిపోయాయి. నా చేతులెత్తి దేవుని ప్రతినిధిగా ఆశీర్వదించి చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ 7 దినాలు మీ జీవితంలో ఏ ఎరుకో గోడ మీకు అడ్డుగా ఉందో, ఎటువంటి సమస్య మీ జీవితాన్ని బాగా వేధిస్తుందో, ఏ శోధన మీ జీవితంలో బాగా ఎక్కువగా డిప్రెషన్లోకి తీసుకెళ్తుందో, ఆ ఎరుకో ద్వారము ఈ రోజుతో నా దేవుడు కూల్చేశాడు. ఈ రోజుతో కూల్చివేశాడు. ఇప్పుడు నువ్వెవరవో తెలుసా? విజయము పొందిన వాడవు, విజయము పొందిన దానవు. ఒకసారి మీ మనసు మీద చేయబెట్టుకోండి, ఒక ఆకాశం వైపు మరొక చేయి చాపండి. నేను చెప్పినట్టు చెప్పండి, నేను విజయము పొంది ఉన్నాను, నేను విజయము సాధించాను, నేను గెలిచి ఉన్నాను. హల్లెలూయా! ఇప్పుడు నువ్వెవరు చెప్పండి? అమ్మ చెప్పాలి. హూ ఆర్ యూ? నువ్వెవరో? 7 రోజుల ముందు నువ్వెవరో తెలుసా? ఒక బానిసవు. 7 దినాల ముందు సాతాను బందీఖానలో జీవించావు. 7 దినాల ముందు నువ్వు ఒక బానిస కట్ల చేత బంధించబడ్డావు. 7 దినాల ముందు నీ జీవితంలో అప్రెషన్లోకి వెళ్ళిపోయావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. మారని సమస్యలు, తీరని సమస్యలు నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఈ 7 దినాలు గడిచిన తర్వాత నువ్వు బానిసవు కాదు, నువ్వు విజయ వీరుడవు, విజయాన్ని సాధించిన దానవు, విజయాన్ని పొందుకున్న దానవు. ఏ సమస్య నిన్ను వేధించిందో, ఏ సమస్య నిన్ను బాధ పెట్టిందో, ఏ శోధన నిన్ను బాగా డిప్రెషన్లోకి నడిపించిందో, ఆ సమస్య మీద, ఆ శోధన మీద, ఆ ఇబ్బంది మీద, ఆ ప్రతికూలమైన వాతావరణం మీద నా దేవుడు నిన్ను విజయ వీరుడిగా నిలబెట్టి ఉన్నాడు. నువ్వు గెలిచావంతే. ఎప్పుడు కూడా ప్రభువా నేను ఓడిపోయానయ్యా అని నువ్వేం చేయకూడదు? చెప్పండమ్మా. ప్రార్థన చేయకూడదు. నేను ఓడిపోయాను ప్రభు అని చెప్పి దిగులు పడుతూ కూర్చోవద్దు. ఇప్పటి నుండి నువ్వెవరవో తెలుసా? విజయ వీరుడవు. యు గాట్ ద విక్టరీ, యు గాట్ ద విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నువ్వు విజయాన్ని పొందుకున్నావు. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ అవమానపడ్డావో, అవమానము నొందిన చోటే తన మహిమ కొరకు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, తన మహిమ కొరకు నిలబెట్టబోతున్నాడు. ఉద్యోగ ప్రాంతంలో ఓడిపోయావా? వ్యాపార ప్రాంతంలో సమస్య ఎదురైందా? నీ కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయాయా? నీ వీధిలో ఉన్నవారే నిన్ను అవమానపరిచారా? తల తక్కువ చేసి చూసారా? నువ్వు చదువుకోలేని వాడివని, పేదవాడివని, పనికిరాని వాడివని, నీకు జ్ఞానం లేదని, తెలివి లేదని, ఆలోచన లేదని చెప్పి నీ చుట్టూతో ఉన్నవారే నిన్ను తక్కువ చేసి మాట్లాడారా? నా దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడే నువ్వు నిలబడబోతున్నా. నీ ముందున్న ఎరుకో ఏమైపోయింది? రాత్రి ఏమైపోయింది చెప్పండి? ఇక నీ ముందు ఎరుకో ఉందా? సమస్య ఉందా? శోధన ఉందా? అనారోగ్యం ఉందా? అమ్మా కాదు, కొంతమంది సప్పరిచ్చేస్తున్నారు. నోట్లో ఏమైనా చాక్లెట్ వేసుకున్నారేంటి? చెప్పండి అమ్మా, ఏమైనా చాక్లెట్ ఏమైనా మింట్ ఏమైనా పెట్టుకున్నారా? లేదు కదా. సప్పరించకండి, నోటితో గట్టిగా గల్లమెత్తి చెప్పండి. ఇక నీ జీవితంలో సమస్య ఉందా? శోధన ఉందా? కన్నీరు ఉందా? అనారోగ్యం ఉందా? ఆర్థిక సమస్యలు ఉన్నాయా?
నీ జీవితంలో ఎరుకో ద్వారాలు ఇంకా ఉన్నాయా? ఇప్పుడు నువ్వు ఎవరో తెలుసా? విజయ వీరుడవు. ఏది నీ జీవితంలో లేదు, ఏ సమస్య లేదో, ఇకపై నీలో ఉన్నంత ఏంటో తెలుసా? ఆనందం, ఉజ్జీవం, అభిషేకం, ప్రతిష్టత, సమర్పణ, వైరాగ్యం, ప్రార్థనా జీవితం, ఆత్మీయ మంట, ఆత్మీయ ఎదుగుదల, ఇవే నీ జీవితంలో ఉన్నాయి. ఇప్పటి నుంచి ఆ విధంగా ప్రభువు నిన్ను మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే విచిత్రం చూడండి, బూరలు ఊదారట. వీరేం ఊదారు చెప్పండి? బూరలు. ఏం బూరలు ఇవి? బెలూన్సా? బర్త్డే బెలూన్సా? లేకపోతే ఫెస్టివల్స్ కొన్ని బెలూన్స్ వస్తాయి, అటువంటి బెలూన్స్ అవి? ఏ బూరలట ఇవి? పాత నిబంధన కాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడైనా, ఏదైనా రాజ్యములో ఎవరైనా కావలి కాసేవారు ఎవరైనా ఉంటే వారికి ఒక షోఫార్ ఇచ్చేవారు. హీబ్రూ భాషలో ట్రంపెట్ అంటారు. ట్రంపెట్ని హీబ్రూ భాషలో షోఫార్ అంటారు. ఒక ట్రంపెట్ ఇచ్చేవారు. ట్రంపెట్ అంటే మన ముందు ఈరోజు వాయిద్యాలు కనబడుతున్నాయి, అటువంటి ట్రంపెట్ కాదు. ఒక కొమ్మును బూరగా వాడుతూ ఉండేవారు. అయితే ఆ దృశ్యం ఉందని ఆయన బాబు ఒకసారి ఆ ఫోటో చూపించి. ఎస్, మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ దృశ్యం. షోఫార్, ఒక బూర, ఒక ట్రంపెట్. ఎక్కువగా దీన్ని రాజులు వాడేవారు. యుద్ధానికి వెళ్ళే యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఈ షోఫార్స్ ఎక్కువగా వాడుతూ ఉండేవారు. ఈ షోఫార్ ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ యాజకులు ఎవరైతే ఉన్నారో, ఈ యాజకులు ఈ షోఫారు పట్టుకొని ఏం చేస్తున్నారట? ఊదుతూ ఉన్నారట. ఎప్పుడైతే ఈ షోఫారు పట్టుకొని ఊదుతూ ఉన్నారో అప్పుడు జరిగిన వాస్తవం ఏంటో తెలుసా? ఆ ధ్వని విన్న దేవుడు ఎరుకో ద్వారాలను ఏం చేశాడు? కూల్చేశాడు. అలా మన జీవితంలో దేవుడు ప్రతి ఎరుకను దేవుడు కూల్చునుగాక, ప్రతి సమస్యను దేవుడు కూల్చునుగాక, ప్రతి ఇబ్బందును దేవుడు కూల్చివేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రం ఏంటో చెప్పనా? ఈ బూరకున్న ప్రత్యేకత ఏంటో చెప్పనా? ఎందుకు దేవుడు నిన్ను బూర పట్టుకోమన్నాడు తెలుసా? నీ జీవితంలో ఎక్కడ సమస్య ఉన్నా నువ్వు ఈ ప్రాంతంలో బూర ఊదితే ఎంతో దూరంలో ఉన్న సమస్య కూడా దేవుడు తీర్చేస్తాడంతే. ఈ బూర దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రార్థనా జీవితానికి. అందరూ చెప్పాలి, బూర దేనికి సాదృశ్యంగా ఉంది? బూర దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రార్థనా జీవితానికి. షోఫార్ సిగ్నిఫైస్ ప్రేయర్ లైఫ్. ఈ బూర ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో సంగమనబడిన మీరు పగలైనా రాత్రైనా ఎంతైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారో మీ ప్రార్థన విన్న దేవుడు ఎరుకో ద్వారాలు కోల్చబోతున్నాడు. నువ్వు ఎక్కడ బూర ఊదితే, అమ్మ వినండి, నువ్వు ఎక్కడ బూర ఊదితే, నువ్వు ఎక్కడ ధ్వని పుట్టిస్తే, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే ఉద్యోగంలో ఉన్న సమస్య తెగబోతుంది. నువ్వు ఎక్కడ బూర ఊదితే వ్యాపారంలో ఉన్న సమస్య తీరబోతుంది. నువ్వు ఎక్కడ బూర ఊదితే ఎక్కడో ఉన్న నీ కుమారుని జీవితంలో కార్యం దేవుడు చేస్తాడు. నువ్వు ఇక్కడ బూర ఊదితే, ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న నువ్వు కుమార్తె జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవునికి చేతుల్లో ఉద్యోగం ద్వారా కాదు విజయం వచ్చేది, వ్యాపారం ద్వారా కాదు విజయం వచ్చేది, లేకపోతే చేతి పని ద్వారా కాదు విజయం వచ్చేది, ధనబలం ద్వారా కాదు విజయం వచ్చేది, భుజబలం ద్వారా కాదు విజయం వచ్చేది. ప్రతి క్రైస్తవుని జీవితంలో సమస్యలు తీరాలి అంటే నీ జీవితంలో బూర అనబడిన ప్రార్థనను కలిగి ఉంటే, నువ్వెక్కడ ప్రార్థన చేస్తే నీ చుట్టూ ఉన్న సమస్యలు నా దేవుడు తీర్చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, అయ్యా నా కుమారులు నా కుమార్తెలు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నారు, వారి చుట్టూ సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? సమస్యలు కలిగిస్తున్నాడు, బాధలు కలిగిస్తున్నాడు, ఇరుకులు కలిగిస్తున్నాడు, ఇబ్బందులు కలిగిస్తున్నాడు. సాతాను శక్తులు వారికి పీడించబడి కొన్నిసార్లు ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేకపోతున్నారు అయ్యా, కొన్నిసార్లు పాస్ అవ్వలేని పరిస్థితి అయ్యా, కొన్నిసార్లు మార్కులు సరిగా రాని పరిస్థితి మా పిల్లలకు ఉంటుందయ్యా అని కొంతమంది ఎక్కడో ఉన్న పిల్లల కోసం తల్లిదండ్రులు ఇక్కడ తప్పిస్తూ ఉంటారు కదా. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ బూర అనబడిన ప్రార్థన జీవితాన్ని కలుగుండు. ఈ రాత్రి ఇక్కడ నువ్వు ఊదే బూర, ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన ఎక్కడో ఉన్న నీ పిల్లలకు దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. కృప కలుగును గాక, కృప కలుగును గాక. రైట్. ఇప్పుడు మనం ప్రసంగం యొక్క అంశం ఏంటి అంటే, బూర దేనికి సాదృశ్యం అని చెప్పాను?
అంటే ఇక్కడ మనం బూర ఊదితే అక్కడున్న పిల్లల జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనులు దేవుడు ఏం చేస్తాడట? కార్యాలు చేస్తాడట. ఇప్పుడు బూర ప్రార్థనా జీవితం అని మనం నేర్చుకున్నాం కదా. మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? ఎలా మనం ప్రార్థన చేస్తే ఎరుకో ద్వారాలు కూలిపోతాయి, ఎరుకో గోడలు కూలిపోతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఎరుకో సమస్య ఉంది. ఆర్థికంగా కొంతమంది సమస్యల్లో ఉన్నారు, అనారోగ్యంగా కొంతమంది సమస్యల్లో ఉన్నారు. ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, సమస్యలు, కుటుంబ సమస్యలు, రకరకాలైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి. అయితే ఈ రాత్రి ఎటువంటి ప్రార్థనా జీవితం మనం కలుగుంటే మన జీవితంలో ఉన్న ఎరుకో గోడలు దేవుడు కూల్చివేస్తాడో 2 లేక 3 విషయాలు సమయానుకూలంగా చెప్తాను. ఈ రాత్రి ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక. మనం కలిగి ఉండవలసిన బూర ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ట్రంపెట్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ షోఫర్ దట్ వీ నీడ్ టు హ్యావ్? ఎటువంటి బూర మన జీవితంలో ఉండాలి? మొదటిగా వెండి బూర. అందరూ చెప్పండి, ఏ బూరట? సంఖ్యాకాండం 10వ అధ్యాయం. సంఖ్యాకాండం 10వ, బాబు కొంచెం అవుట్ తగ్గించి, సంఖ్యాకాండం 10వ అధ్యాయం ఇవి పెంచి 1వ వచనం చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము. నువ్వేం చేయాలట? 2 వెండి బూరలు చేయించుకొనుము. నకిషీ పనిగా వాటిని చేయింపవలెను. ఎలా చేయించాలటమ్మా? నకిసి పనిగా వాటిని చేయింపవలెను. ఇప్పుడు నెక్స్ట్ 8వ వచనం చదవండి, అదే అధ్యాయం. అహరోను కుమారులైన యాజకులు, అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. ఎవరు ఊదాలట? అహరోను. అమ్మ, ఎవరు ఊదాలట? అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి, నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా, బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. ఎలా ఊదలట? ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. You will be saved from the hands of enemy. శత్రువుల చేతుల నుంచి నువ్వేం చేయబడతావట? చెప్పండి అమ్మ, ఏం చేయబడతావట? రక్షింపబడతావట. ఎప్పుడు శత్రువుల చేతుల నుంచి మనం రక్షించబడతామంటే మనం ఏం చేయాలట? బూరలు ఓదాలి. ఎవరు ఓదాలి అంటే అక్కడ రాస్తున్నాడు, అహరోను కుమారులైన. ఎవరు ఓదాలట? అమ్మ స్వరం ఎత్తండి. ఎవరు ఓదాలట? ఎవరు కుమారులు? అహరోను కుమారులైన యాజకులు. యాజకులు అంటే ఎవరు? కొంతమంది అంటారు యాజకులు అంటే పాస్టర్స్, యాజకులు అంటే రెవరెండ్స్, యాజకులు అంటే దేవుని సేవకులు, యాజకులు అంటే అపోస్తులు, యాజకులు అంటే చెప్పండి దేవుని యొక్క ప్రతినిధులు, దేవుని దూతలని చెప్పి చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ క్రొత్త నిబంధన సంఘంకి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతూ అన్నాడు, సంఘం అనబడిన ప్రతి ఒక్కరిని కూడా రాజులైన యాజక సమూహంగా దేవుడు ఏం చేశాడు? మార్చాడు. అఫీషియల్గా దేవుని సేవకులు ఇక్కడ ఉంటారు, కానీ అన్అఫీషియల్గా విశ్వాసులను కూడా దేవుడు యాజకత్వంలో పోల్చి అంటున్నాడు, యాజకులైన మీరేం చేయాలంటే బూరలు ఊదాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు ఏం చేశాడట? నడిపించి తన కృపాతిశయమును బట్టి రాజులైన యాజక సమూహముగా దేవుడు ఏం చేశాడట మనల్ని? మనం ఏ సమూహం చెప్పండి ఇప్పుడు? స్వరం ఎత్తాలి. ఏ సమూహం అమ్మ? రాజులైన యాజక సమూహము. మనం చీకటి సమూహము కాదిక, చీకటి సంబంధులం కాదిక. రక్షణ పొందకముందు చీకటి సంబంధికులుగా జీవించాం. రక్షణ పొందకముందు, బాప్తిజం తీసుకోకముందు లోక సంబంధులంగా మనం జీవించాం. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత మనందరము కూడా రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏం చేశాడు? మార్చి ఉన్నాడు. ఇప్పుడు మనం యాజక సమూహంలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, యాజక సమూహమైన ప్రజలారా మీరేం చేయాలో తెలుసా? ఆ 2 వెండి బూరలను పట్టుకొని మీరు ఏం చేయాలా? ఓదాలా. ఎప్పుడైతే వెండి బూరలు పట్టుకొని మీరు ఊదుతారో అప్పుడు మీ శత్రువుల చేతుల్లో నుంచి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? బూరలు ఊదకపోతే, మనం అడుగుదాం, దేవుని ప్రశ్న అడుగుదాం, ప్రభువా బూరలు ఊదకపోతే ఏం చేస్తావు? సింపుల్, మీరు విజయం పొందుకోరు. శత్రువు చేతుల నుంచి ఏం పొందుకోరు?
విజయం పొందుకోరు. శత్రువు అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం సాతాను ఒక్కడే శత్రువు అనుకుంటాం, కానీ మన జీవితంలో తలెత్తే ప్రతి సమస్య కూడా నీకు శత్రువే. నీ జీవితంలో ఆర్థిక సమస్య నీకు ఒక శత్రువు, నీ జీవితంలో ఉన్న అప్పుల భారం నీకు ఒక శత్రువు, నీ లైఫ్లో ఉన్న టెన్షన్ నీకు ఒక శత్రువు, నీ ఉద్యోగ ప్రాంతంలో నీకు కొంతమంది శత్రువులు ఉంటారు. ఏ రకమైన శత్రువు అయినా సరే ఈ రాత్రి శత్రువు నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే, విజయం పొందుకోవాలంటే నీ చేతుల్లో ఏముండాలి చెప్పండి? బోర ఉండాలి. ఆ బోర ఎటువంటిదై ఉండాలంటే వెండి బోర. అందరు చెప్పండి, ఏ బోర ఇది? అందరు నా వైపు చూస్తే ఈ వాక్యాన్ని విందాం. వెండి బోర. ఏంటి వెండి? వెండి దేనికి సాదృశ్యం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వెండి విమోచనకు గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉంది? స్వరమైతే చెప్పండి, దేనికి గుర్తుగా ఉంది? విమోచనకు గుర్తుగా ఉంది. ఇప్పుడు నా వైపు చూద్దాం. ఇప్పుడు వెండి బూరలు పట్టుకొని మీరు ఓదండి అంటే దీని అర్థం ఏంటో తెలుసా? విమోచనతో కూడిన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఏ ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి? విమోచనతో కూడిన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసేవారు చాలామంది ఉంటారు. గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, 10 నిమిషాలు ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఆ తర్వాత మానక మోకాళ్ళు వేస్తే 3 గంటలైనా 5 గంటలైనా 6 గంటలైనా దేవుని సన్నిధిలో నుంచి బయటకు రాకుండా ప్రార్థించేవారు ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థనా పరులు ఎంతమంది ఉన్నప్పటికైనా సరే ప్రార్థన ఎలా చేయాలంటే విమోచింపబడి ప్రార్థన చేయాలి. అహరోను యాజకులారా మీరు వినండి, మీరు బూరలు ఊదడం అంటే మామూలు బూరలు కాదు, వెండి బూరలు పట్టుకొని మీరు ఊదాలి. దేనికయ్యా వెండి బూరలు అంటే? దేవుడు మాట్లాడుతున్నాడు, వెండి విమోచనకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ రాత్రి పాపములో నువ్వు ఉండి ప్రార్థన చేస్తే, అమ్మ తల్లి యవనస్తులారా వినండి, పాపములో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడా అంటే నేను ఇచ్చే సమాధానం ఎగ్జాక్ట్గా, అబ్సల్యూట్గా, వితౌట్ ఎనీ హెసిటేషన్, వితౌట్ ఎనీ డౌట్, గాడ్ నెవర్ లిజన్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థన దేవుడు వినడో. నీ ప్రార్థన దేవుని ధూపముగా వెళ్ళాలి అంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే, నీ ప్రార్థన దేవుని పాదాలకు తాకాలి అంటే, నువ్వు చేస్తున్న ప్రార్థనలు, నువ్వు చేస్తున్న యాచనలు దేవుని యొక్క సన్నిధికి చేరాలి అంటే ఈ రాత్రి నువ్వు విమోచింపబడి ప్రార్థన చేయాలి. ఎంతమంది రాత్రి అయ్యా నిజంగా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నాలో ఏ పాపము లేదు అని ఎంతమంది రాత్రి సాక్ష్యం ఇవ్వగలరు? ఒకవేళ ఆ సాక్ష్యం నువ్వు ఇవ్వలేకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. 7 దినాలు నువ్వు చేస్తున్న ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలంటే ఒకే ఒక కీ పాయింట్, ఒక కండిషన్ దేవుడు పెడుతున్నాడు. విమోచింపబడి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. విమోచన లేకుండా నువ్వు ప్రార్థన చేయొద్దు. లోకంలో ఉండి, పాపములో ఉండి, పాప సంబంధమైన చీకటి క్రియల్లో నువ్వు జీవిస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడా? సమాధానం ఇవ్వడు. దేవుడు మాట్లాడుతున్నాడు, వెండి బూరలు పట్టుకొని మీరు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట, ఓదాలట. ఊదుట అంటే ప్రార్థించుట. ఎటువంటి ప్రార్థన? విమోచింపబడి మనం ప్రార్థన చేయాలి. ఒకప్పుడు మనం దేంట్లో ఉన్నాం? చీకటిలో ఉన్నాం. ఒకప్పుడు మనం దేంట్లో ఉన్నాం? పాపములో ఉన్నాం. ఒకప్పుడు మనం దేనిలో జీవిస్తున్నాం? అంధకారంలో జీవిస్తున్నాం. ఒకప్పుడు మనం దేనిలో ఉన్నాం? పాప సంబంధమైన చీకటి కార్యాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మనందరినీ లోకము నుండి విముక్తిపరచి దేవుడు తన సంబంధికులుగా మార్చాడు. ఇప్పుడు విమోచించబడి నువ్వు ప్రార్థన చేస్తే 7 దినాలు వేటి కోసం అయితే ప్రార్థన చేశావో నా దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగవచ్చు, అయ్యా పాపం మా మనసులో ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడా అంటే వినడు అన్నారు కదా. దీనికి నిదర్శనం ఏంటి అంటే బైబిల్లో ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. 66వ కీర్తన, సామ్ నెంబర్ 66 వర్స్ 18. 66వ కీర్తన. బాబు కొంచెం బేస్ తగ్గించాం. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రభు నా మనవి ఏం చేయడట? వినకపోవును. అమ్మ స్వరమెత్తి చెప్పండి, ప్రభు నా మనవి ఏం చేయడట? ఏమి లక్ష్యం చేసినప్పుడు? ఏమి లక్ష్యం చేసినప్పుడు? మన మనసులో పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడు మన మనవి ఏం చేయడట? ఇప్పుడు మన మనవి దేవుడు వినాలి అంటే, మన ప్రార్థన దేవుడు వినాలి అంటే
మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలంటే మన మనసులో ఏముండకూడదు? స్వరమెత్తి చెప్పండి, ఏముండకూడదు? ఈ రాత్రి ఏ పాపములో నువ్వు ఉన్నావో, వింటున్నారు కదా అయ్యా, నా వైపు చూస్తూ వినండి. ఏ పాపములో నువ్వు ఉన్నావో, ఏ పాప సంబంధమైన క్రియల్లో నువ్వు జీవిస్తున్నావో, ఏ పాప సంబంధమైన తలంపులో నువ్వు బ్రతుకుతున్నావో, ఈ రాత్రి నీ మనసులో ఉన్న పాపాన్ని ప్రక్కన పెట్టి ప్రార్థన చేయి. నా దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏ పాపమైనా సరే, నీ జీవితంలో నీ మనసులో రహస్యంగా దాచిపెట్టిన ఏ పాపమైనా సరే, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒప్పుకో, విమోచించబడు. విమోచనకరమైన విశ్వాసిగా నువ్వు మారాలి. ఎందుకు నీ జీవితంలో కార్యాలు చూడట్లేదు? అమ్మా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత భక్తి చేస్తున్నా, మందిరానికి వస్తున్నప్పటికీ, ఇన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉన్నప్పటికీ ఎందుకు నీ జీవితంలో అద్భుతాలు చూడట్లేదంటే ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేయట్లేదో చేస్తున్నావు, కానీ నీ మనసులో ఏదో ఒక పాపాన్ని దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు. ఏ పాపము నీ మనసులో ఉంది రాత్రి? ఏ అపవిత్రత నీవు నింపుకొని ఈ ప్రాంతానికి వచ్చావు? ఏ పాపముతో ఊరేగించబడుతున్నావు? సాతాను నీ జీవితంలో ఏ పాపము గూడు కట్టి పెట్టాడు? ఈ రాత్రి ఆ పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధునిగా మార్చబడు, పవిత్రునిగా మార్చబడు, విమోచించబడు. దేవుని కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నావు ఈ రాత్రి. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? హృదయపూర్వకంగా యథార్థంగా ప్రార్థన చేయరు. అవతల వాళ్ళని ఎత్తిబొడుస్తూ కొంతమంది ప్రార్థన చేస్తారు. వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. కొంతమంది ప్రార్థన జీవితం ఎలా ఉంటుందో తెలుసిన? మనసులో అసూయ పెట్టుకొని ప్రార్థన చేసేవారు కొంతమంది. అమ్మ చూడండి, నా వైపు చూడండి. మనసులో అసూయ నింపుకొని కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. మనసులో కక్షలు పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. మనసులో విభేదాలు పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. మనసులో దేవునికి వ్యతిరేకమైన విషయాలు, దేవునికి ఆయాసకరమైన విషయాలు, దేవునికి నచ్చని విషయాలు మనసులో పెట్టుకొని కొంతమంది చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మనసులో ఏ పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు తల్లి? నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా ప్రార్థన దేవునికి ధూపంగా వెళ్ళిపోయింది, ఆకాశ సింహాసనానికి తాకింది, దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తున్నాడు. అదంతా నీ బుద్ధిహీనత మాత్రమే. నీ మనస్సు పవిత్రంగా లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థం, అది వ్యర్థం. దాన్ని ఏమంటారంటే వేషధారణతో కూడిన ప్రార్థన. అది వేషధారణతో కూడిన ప్రార్థన. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, వేషధారణతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడా? కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అవతల వ్యక్తులని డిమానిటైజ్ చేస్తూ, వారి వ్యక్తిత్వాన్ని అందరి ముందు తగ్గిస్తూ, వీరేదో హైలైట్ అయిపోవాలన్నట్టుగా నలుగురిలో 10 మందిలో ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పలానామె పొరపాట్లు నీకు తెలుసు, మాట చెప్తున్నాను, పలానాయన తప్పిదాలు నీకు తెలుసు. 2 రకాలైన ప్రార్థనలు ఇక్కడ ఉంటాయి. ఒకటి ఏంటంటే వ్యక్తిగతమైన, చెప్పండి వ్యక్తిగత ప్రార్థన. రెండవది 10 మందిలో చేసే ప్రార్థన ఒకటి ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగతమైన ప్రార్థనలో నువ్వేం చేయాలో తెలుసా? ఏ వ్యక్తి అయితే దోషములో ఉన్నాడని నీకు తెలిసిందో, ఏ వ్యక్తి అయితే పొరపాట్లలో జీవిస్తున్నాడని నీకు తెలిసిందో, ఏ వ్యక్తి అయితే అక్రమంలో జీవిస్తున్నాడని నీకు అర్థమైందో, ఆ వ్యక్తి గురించి ఒంటరిగా దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలా? మొరపెట్టాలి. 10 మందిలోకి వచ్చేసరికి నువ్వేం చేస్తావో తెలుసా? ప్రభువా, ఆ బిడ్డ దోషంటయ్యా, ఆ బిడ్డ అక్రమంలో జీవిస్తున్నాడంట, ఆ వ్యక్తి అన్యాయంలో జీవిస్తున్నాడంట, ఆ వ్యక్తి తాగుబోతుగా బ్రతుకుతున్నాడంట, ఆ వ్యక్తి తిరుగుబోతుగా జీవిస్తున్నాడంట అని చెప్పి 10 మందిలో నువ్వు ఒక వ్యక్తిని కించపరిచి నువ్వు ప్రార్థన చేసి, ఇక్కడ నువ్వేదో హైలైట్ అయిపోవాలని, వాళ్ళకున్న క్యారెక్టర్ ఏదో అందరికీ తెలిసి బ్యాడ్ అవ్వాలని, ఈ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే ఇది వేషధారణతో కూడిన ప్రార్థన. బిడ్లారా, వేషధారణతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడు. అహరోను యాజకులారా, విమోచించబడిన దైవ జనాంగమా, నీ ప్రార్థన నేను వినాలి అంటే వేషధారణ ప్రక్కన పెట్టేసేయి, నీ మనసులో ఉన్న అసూయ ప్రక్కన పెట్టేసేయి, కామ క్రోధ మదమర్చాలు ప్రక్కన పెట్టేసేయి, త్రాగుడు జీవితాన్ని ప్రక్కన పెట్టేసేయి. రహస్యంగా దేవుని యొక్క కళ్ళు కప్పుదామని నువ్వేదో చేస్తున్నావు కదా, ఆ రహస్య పాపాన్ని ప్రక్కన పెట్టు. ఎప్పుడైతే రహస్య పాపాన్ని ప్రక్కన పెట్టి ప్రార్థన చేస్తావో, విచిత్రం ఏంటో తెలుసా?
అప్పుడు నీ ప్రార్థన నా దేవుడు వినబోతున్నాడు, వినబోతున్నాడు, వినబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలట? విమోచింపబడి, విమోచన లేకుండా నీ ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పండి అమ్మా, స్వరం ఎత్తండి. విమోచింపబడకుండా పాపములోనే జీవిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రైన్హార్డ్ బోంకే గారు. రైన్హార్డ్ బోంకే గారు అట రోజుకి ఇంచుమించు 10 గంటల ప్రార్థనలో గడిపేవాడట. గొప్ప దైవజనుడు. ఒకరోజు స్వరూప దర్శనంలో రైన్హార్డ్ బోంకే గారికి దేవుడు చెప్పాడట, రైన్హార్డ్ బోంకే గారు కొన్ని రోజులు నువ్వు మరణించబోతున్నావు అంటే, ఆయన మరణించే ఆ దగ్గర దినాల్లో దేవుడు దర్శనంతో మాట్లాడుతున్నాడు. కొన్ని రోజుల్లో నువ్వు మరణించబోతున్నావు. విచిత్రం ఏంటో తెలుసా? నువ్వు పరలోకంలో అడుగు పెట్టబోయే టైంలో నీ కొరకు దేవదూతలు రాబోతున్నారు. దేవదూతలు రెక్కలు చాపి 2 హస్తాలు నిన్ను పట్టుకొని పరలోకంలో గంభీరమైన స్వాగతం నీకు జరగబోతుంది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే నువ్వు పరలోకంలోకి వస్తున్నప్పుడు ఆయనే మహిమపరచబోతున్నాడని చెప్పాడట. కెన్ యూ ఇమాజిన్? జీసస్ స్టాండింగ్ అండ్ అప్లాజింగ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక గొప్ప దైవజనుని దేవుడు ఏం చేస్తున్నాడట? నిలబడి ఘనపరిచి సన్మానపరిచి అతన్ని మహింపరుస్తున్నాడంటే ఈ లోకంలో ఆ వ్యక్తి ఎంత పరిశుద్ధంగా జీవించుంటాడు, ఎంత పవిత్రంగా బ్రతుకుంటాడు, ఎంత నిర్దోషిగా బ్రతుకుంటాడు. ఏ పాపము లేని దైవజనుడిగా ఆ దైవజనుడు బ్రతికున్నాడే. అందుకే దేవుడు ఘనమైన స్వాగతం పరలోక రాజ్యానికి ఇచ్చాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలంటే నువ్వు ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసా? విమోచింపబడి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. విమోచనతో కూడిన ప్రార్థన. పాపములో ఉండి నువ్వు ప్రార్థన చేయొద్దు, చీకటిలో ఉండి నువ్వు ప్రార్థన చేయొద్దు, అసూయతో నింపబడి నువ్వు ప్రార్థన చేయొద్దు, గర్వముతో నింపబడి నువ్వు ప్రార్థన చేయొద్దు, మోహపు చూపులతో నింపబడి నువ్వు ప్రార్థన చేయొద్దు. నీ మనసు ఎలా మారాలంటే పరిశుద్ధంగా మారాలి, పవిత్రంగా మారాలా. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసిన ప్రార్థన 2 నిమిషాలైనా 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఆ ప్రార్థన దేవుడు వింటాడు, వింటాడు. నువ్వు అపవిత్రంగా 3 గంటలు 10 గంటలు 24 గంటలు ప్రార్థన చేసిన దానికి ఏమి రాదు చెప్పండి? సమాధానం రాదు. ఎందుకంటే ప్రార్థన ఎంతసేపు చెయ్యాలి అనేది సమస్య కాదు ఇక్కడ, ఎంత పవిత్రతతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్నది దేవుడు చూస్తున్నాడు. బైబిల్లో ఒకడు ఉన్నాడు, సుంకరి, ఆ తర్వాత పరిసయ్యుడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారట. సుంకరి చేసే ప్రార్థన ఎలా ఉంది చెప్పండి? చెప్పండి. తనకు తాను తగ్గించుకొని, తనకు తాను దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు. సుంకర ఏం చేస్తున్నాడు తెలుసా? పక్కనోడి వైపు చేయి చూపించి, ప్రభువా ఈ సుంకర వలె నేను లేను కదా, నన్ను ఎందుకు నువ్వు దీవించట్లేదు? ఈ భయంకరమైన పాపిస్టోడి వల్ల నేను బ్రతకట్లేదు కదా, నన్ను ఎందుకు నువ్వు ఆశీర్వదించట్లేదు? వాడు నెలకు వచ్చే లోపల 1000 రూపాయల దశం భాగం ఇస్తున్నాడు, నేను మాత్రం 15,000 రూపాయలు ఇస్తున్నాను, నన్ను ఎందుకు నువ్వు ఆశీర్వదించట్లేదు? ఈ దరిద్రుడు ఎంత భయంకరంగా ఉన్నాడో చూడండి, నేను మాత్రం ఎంత బాగున్నాను, నన్ను నువ్వు ఆశీర్వదించట్లేదు అని చెప్పేసి తన ప్రార్థనలో మొత్తం ఆ వ్యక్తిని ఎత్తిపొడుస్తూ అతని యొక్క దరిద్రమైన స్థితిని ఎంబోస్ చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆఖరికి ఎట్టకేలకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ ఇద్దరి ప్రార్థనలో బాబో పరిసయ్యుని ప్రార్థన దేవుడికి నచ్చలేదట, సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని గణపరుద్దాం. హల్లెలూయా. ప్రార్థన అంటే ప్రభువా వారు అలా ఉన్నారు, నేను ఇలా లేను, నన్ను ఎందుకు నువ్వు దీవించవు? ఇది డిమాండ్తో కూడిన ప్రార్థన. ఇది నెవర్ డిమాండ్ టు గాడ్. దేవునికి డిమాండ్ చేయొద్దు. దేవుని దగ్గర డిమాండ్లు పనికిరావండి, రిక్వెస్ట్లే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది డిమాండ్ చేసేస్తారంటే, ప్రభువా వచ్చే నెల 10వ తారీఖు 10 గంటల లోపల నాకు ఈ సామాన్ ఇంట్లోకి వచ్చేయకపోతే మందిరం మానేస్తానంతే, ప్రార్థన మానేస్తానంతే. ఇదేంటి రిక్వెస్టా డిమాండా? అక్కడ రిక్వెస్ట్ అంటున్నారంటే ఆ ఉద్దేశం ఏంటంటే డిమాండ్ కూడా రిక్వెస్ట్గా. ఇప్పుడు డిమాండ్ రిక్వెస్ట్గా ఉంటే అసలు నిజమైన డిమాండ్ ఎలా ఉంటుంది అమ్మగారిది? వచ్చే నెల ఈ తేదీ లోపల ఈ తారీఖు లోపల నా జీవితంలో నా కుటుంబంలో అద్భుతం జరగకపోతే ప్రభువా నీ సంగతి ఏంటో చూసేస్తాను అన్నావు అనుకో, దేవుడు అంటాడు ఆ ప్రార్థన ముగించే లోపల నీ సంగతి దేవుడు ఏం చేస్తాడు?
అప్పుడు ఒక పాట పాడాలిగా, పరదేశులము. చెప్పండి. దేవుని దగ్గర డిమాండ్లు పనికిరావమ్మా. సాధ్యమయ్యేంత వరకు ప్రభు పాదాలు పట్టుకున్న రిక్వెస్ట్ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చే, యథార్థంగా ప్రార్థన చే. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈ రాత్రి బైబిల్లో అంటాడు, నీతిమంతుని ప్రార్థన మనవపూర్వకమైనదై బహు, స్వరమెత్తండి, బహు బలము గలదై. అంటే నీతిమంతుని చేసే ప్రార్థన ఎలా ఉందట? పాపిష్టుడి ప్రార్థన ఎలా ఉంటుంది? దానికి ఒక చివర మొదల ఏముండదు. కొంతమంది ఒక సామెత అంటారు కదా, బాబు మోకాలకి బోడిగుండుకి ఏం పెడతాడట వాడు, చెప్పండి అమ్మా. అలా ఉంటుంది పాపిష్టుల ప్రార్థన. పాపములో జీవించి చేసే ప్రార్థనలు ఇలా ఉంటాయి. నీతిమంతుని ప్రార్థనలు అలా ఉండవు. దేవుడు విన్న వెంటనే యథార్థంగా సమాధానం ఇస్తాడు. పరిశుద్ధుల ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. మోషే నరహంతకుడుగా ఉన్నాడు, దేవుని మాటను విన్న తర్వాత బయటకు వచ్చాడు, పరిశుద్ధునిగా మార్చబడ్డాడు. అతడు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం కూలిపోయింది. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ పరిశుద్ధంగా జీవించాడు. అతడు ప్రార్థన చేస్తే యెరికో ద్వారాలు, యోర్దను నది పాయలుగా మారిపోయి. ఏ ప్రార్థనని, ఏ పాపం నీ జీవితంలో దాచిపెట్టావు? నీ ప్రార్థనకు సమాధానం రావాలంటే ప్రభు సన్నిధిలో యథార్థంగా నువ్వు బ్రతకాలి. అవనిగడ్డ వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ఆ మధ్య విజయవాడ రావడానికి టైం పట్టింది. ఇప్పుడు విజయవాడలో ట్రైన్ ఎక్కి ఖమ్మం వచ్చేయాలి. అప్పటికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి 5 o'clock. ఆ టికెట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాను, సార్ ఖమ్మం వెళ్ళాలండి, ఏమైనా ట్రైన్లు ఉన్నాయా చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు వచ్చారేంటండి మీరు, ఆల్మోస్ట్ ట్రైన్లు అయిపోయాయి. నేను విజయవాడ వెళ్ళిపోవాలండి, ఖమ్మం వెళ్ళిపోవాలండి, అట్లీస్ట్ ఏదైనా ఒక అవకాశం ఉన్న చూడండి, రేట్ ఎక్కువైన టికెట్ కొనుక్కుంటాను, నాకు ట్రైన్ టికెట్ ఇవ్వండి అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈరోజు గ్యారంటీ లేదు కానీ ఒక్క ట్రైన్ మాత్రం అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్యాసింజర్ ట్రైన్ మీకు తెలుసు కదా ఎలా వెళ్తుందో. కాలినడకన వెళ్ళేవాడు కూడా త్వరగా వెళ్తాడు, అటు ఆటోలో వెళ్ళేవాడు నయం కొంచెం త్వరగా ఇంటికి చేరుతాడు. ప్యాసింజర్ ట్రైన్ మాత్రం ఉంది. అయితే అది తెనాలిలోనే ఈరోజు ఆగిపోయిందని చెప్పేశారు. అది మరి విజయవాడ వస్తుందో రాదో నాకైతే తెలియదు. టికెట్ మాత్రం ఇస్తారు. ఈరోజు దానికి స్టాప్ తెనాలి వరకే, విజయవాడ వరకు రాదని చెప్పారు. టికెట్ మాత్రం మీకు ఇస్తానండి, తీసుకోండి అని చెప్పాడు. కొనుక్కున్నాను టికెట్. ప్లాట్ఫారం దగ్గర నిలబడ్డాను. ప్రభువా, ఒక చిన్న ప్రార్థన, ప్రభువా ఈ రాత్రి నా పరిస్థితి ఏంటయ్యా? ఒకవేళ నీ చిత్తమై ఈ రాత్రి స్టేషన్లో సువార్త చెప్పే అవకాశం ఉంటే ఉంచు, 4 మాటలు దేవుని మాటలు చెప్పేస్తాను. ఎవరైనా ఉంటే వాక్యం వినేవాళ్ళు ఖచ్చితంగా వింటారు. లేదా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ప్యాసింజర్ ట్రైన్ మాత్రం నా కోసం ప్లాట్ఫామ్లోకి 9వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వచ్చానని చిన్న ప్రార్థన చేశాను అంతే. నా ప్రక్కన ఒక ఆయన వచ్చాడు, మీ పరిస్థితి ఏంటంటే అన్నాడు. ట్రైన్ కోసం వెయిటింగ్ అండి. నేను అడిగాను, మీ సిచ్యువేషన్ ఏంటి? ట్రైన్ కోసం వెయిటింగ్. ఏమన్నారండి? ఈరోజు ట్రైన్ రాదట. ఫిక్స్ అయిపోయిందని ట్రైన్ రాదండి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నానండి, క్యాబ్ బుక్ చేసుకుంటున్నానండి అని ఆయన వెళ్ళిపోయాడు. నా మనసులో మాత్రం ఏ క్యాబ్ వద్దు, నా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. చిన్న ప్రార్థన, గంటలు ప్రార్థన చేయాలి. 2 నిమిషాలు ప్రార్థన చేశాను. 9వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయాను. 2 నిమిషం నేను వెళ్ళిపోయిన 2వ నిమిషంలో ప్యాసింజర్ ట్రైన్ అక్కడికి వచ్చి ఆగిపోయింది అంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విత్ ఇన్ 2 seconds, 2 నిమిషాల్లోనే ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది. అడిగాను అక్కడ స్టేషన్ మాస్టర్ని, సార్ ప్యాసింజర్ ట్రైన్ ఈరోజు తెనాల్లోనే ఆగిపోయింది అన్నారు కదా, ట్రైన్ ఇక్కడికి ఎలా వచ్చిందంటే మాకు తెలియదండి, ట్రైన్ ఈరోజు తెనాలి వరకే అని చెప్పేశారు. ఏం జరుగుతుందో తెలియదు. ఒక 1/2 hour క్రితం మరలా దాన్ని ఏం చేశారు చెప్పండి? విజయవాడలో వెళ్ళిపోవాలి, సికింద్రాబాద్ వరకు వెళ్ళిపోవాలని చెప్పేసి దానికి ఆజ్ఞ ఇచ్చేశారట. ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు ఈ రాత్రి. నీ యాచన దేవుడు వింటాడు ఈ రాత్రి. నువ్వు వేటి కోసం అయితే ప్రార్థిస్తున్నావో, అది నీ కుటుంబం కోసం కావచ్చు, నీ వ్యక్తిగత జీవితం కోసం కావచ్చు, నీ లైఫ్లో ఎటువంటి మిరాకిల్ జరగాలన్నా పరిశుద్ధపరుచుకో, పవిత్రపరుచుకో, నీతిగా మారు, భక్తిగా మారు, యథార్థంగా మారు. నా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అసూయను విడిచిపెట్టేసేయ్, కామక్రోధ మదమర్చములను విడిచిపెట్టేసేయ్,
ఏ పాపము రహస్యంగా గడుపుతున్నావో, రహస్యంగా గడుపుతున్న ప్రతి పాపము ఈ రాత్రి ప్రభు సన్నిధిలో విడిచిపెట్టు. ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తి, తండ్రి నా సమస్యల నుంచి నాకు విడుదల ఇవ్వండి అయ్యా, నా శోధనల నుంచి నాకు విడుదల ఇవ్వండి అయ్యా, నా ఇరుకులు ఇబ్బందుల నుంచి నాకు విడుదల ఇవ్వండి అయ్యా అని చెప్పి నీ జీవితం పవిత్రంగా మార్చుకొని విమోచింపబడి ప్రార్థన చేయి. నీ ముందున్న ప్రతి ఎరుకో ద్వారం నా దేవుడు కూల్చునుగాక, కూల్చునుగాక, కూల్చునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ప్రతి ఎరుకో గోడ ఈ రాత్రి కూలిపోతుంది. అయితే నువ్వేం చేయాలి తెలుసా? బోరను ఓదాలట. ఏ బోర అమ్మ? ఏ బోర? వెండి బోర. అదే బోర ప్రార్థనకు సాదృశ్యమే. ఏ ప్రార్థన అది? విమోచనతో కూడిన, అంటే విమోచించబడకుండా పాపములోనే ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడా? వినడో. విమోచించబడి ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. యవనస్తులారా, యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కోసారి నా వైపు చూడండి. ఎలా నువ్వు జీవిస్తున్నావు, ఎలా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, నీ జీవిత విధానం ఎలా ఉంది, రాత్రి జీవన శైలి ఎలా గడుపుతూ ఉన్నావు? పవిత్రంగా జీవిస్తున్నావు యవన కాలంలో? మంచి నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఏమంటే దేవుడు ఎప్పుడూ కూడా 2 ఆప్షన్స్ మనకి ఇస్తాడండి. చాలా జాగ్రత్తగా వినాలి. మంచి చెడు రెండు దేవుడు మన ముందే. మీరు ఎంటైర్ బైబిల్ చదవండి, స్టార్ట్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఒక్కసారి బైబిల్ మీరు చదివితే మంచి చెడు రెండు మన ముందు దేవుడు పెట్టాడు. విశ్వాసం అవిశ్వాసం రెండు మన ముందు పెట్టాడు. చీకటి వెలుగు రెండు మన ముందే దేవుడు పెట్టేశాడు. నీతి అవినీతి స్వనీతి రెండు మన ముందే దేవుడు పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఈ రెండు మన ముందు పెట్టి ఏమంటాడు తెలుసా? చూస్ వాట్ ఈస్ బెస్ట్. నిర్ణయం తీసుకో, ఈ రెండిట్లో ఏది మంచిదో. సెల్ ఫోన్ ఉంది, బైబిల్ ఉంది. రాత్రి 10 గంటలైంది, చూడ అందరు నా వైపు చూడాలి. నైట్ 10:30, 11 o'clock ఇంట్లో డాడీ పడుకున్నాడు, మమ్మీ పడుకుంది, ఇంట్లో ఎవరు లేరు, నీ బెడ్రూమ్లో ఒక్కడవే ఉన్నావు. నీ ముందు ఒక బైబిల్ ఉంది, నీ ముందు ఒక సెల్ ఫోన్ ఉంది. యథార్థంగా చెప్పండి, యవనస్తులు దేన్ని చూస్ చేస్తారు? నేను ఖచ్చితంగా ఇదే పట్టుకుంటాను, ఎందుకంటే నేను ఉన్న సిచ్యువేషన్, నా ప్రొఫెషన్కి ఇదే కరెక్ట్ కాబట్టి. యథార్థంగా మీరు చెప్పండి, ఏది తీసుకుంటారు? బైబిల్ తీసుకుంటారా లేకపోతే సెల్ ఫోన్ తీసుకుంటారా? 100కి 100 పాలం మీరు ఇక్కడ బైబిల్ అన్నా నేను నమ్మనులేండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నానా చెప్పాలి, విన్నో వాడు రాక ఇవ్వాలి వచ్చాడు. చెప్పండి అమ్మా, యవనస్తులు చెప్పండి, బైబిల్ తీసుకుంటారా సెల్ ఫోన్ తీసుకుంటారా? ఖచ్చితంగా నాన్న మీ తల్లిదండ్రులు మీకు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు అంటే వాళ్ళు విట్నెస్, సజీవ సాక్షులు, వాళ్ళు ఐ విట్నెస్. సాధ్యమయ్యేంత వరకు సెల్ ఫోన్నే పట్టుకుంటారు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, మంచి నీ ముందే ఉంది, చెడు నీ ముందే ఉంది. ఏది నువ్వు నిర్ణయించుకుంటావో నీ చేతుల్లో దేవుడు పెట్టాడు. మంచి ఎన్నుకుంటావా, నీ జీవితంలో మంచి చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, దీవెనలు చూస్తావు, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. దీన్ని పట్టుకున్నావా, వ్యభిచారిగా మారిపోతావు, జారుడిగా మారిపోతావు, నరహంతకుడిగా మారిపోతావు. ఈరోజు ఆడవాళ్ళు రోడ్డు మీద రావడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారు తెలుసా? రీసెంట్గా ఒక ఆటో డ్రైవర్లు 2-3 వార్తల్లో మీరు చూసే ఉంటారు. ఆటో డ్రైవర్లు 3 కలిసి అమాయకురాలైన ఒక యవనస్తురాల్ని అత్యాచారం చేసి లైంగికంగా దాడి చేసి చంపేశారండి. లైంగికంగా దాడి చేసి చంపేశారు. ఎందుకు? వారి జీవితంలో అటువంటి భయంకరమైన కార్యానికి వారు ఎందుకు తల వంచారంటే వారి జీవితంలో సెల్ ఫోన్ వారిని భయంకరంగా పాడు చేసింది. భయంకరమైన పోర్నోగ్రఫీ, భయంకరమైన వావి ఇవి 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 వ్యర్థమైన వీడియోస్, ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ అవేవి చూస్తూ జీవితాలు పాడు చేసుకునే యవనస్తులు చాలామంది ఉన్నారు. యవన బిడ్డలారా, మీ జీవితంలో హైట్స్కి వెళ్ళాలంటే, ఇఫ్ యూ వాంట్ టు గో ఏ బిగ్గెస్ట్ హైట్స్, ఉన్నతమైన ఆశీర్వాదాలు నువ్వు అవిరోధించాలంటే నీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకో. నా బెస్ట్ డెసిషన్ ఈ రెండిట్లు ఏంటో తెలుసా? దేవుని వాక్యం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపరుద్దాం. దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్, దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. నువ్వు ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి దీనికంటే ప్రాముఖ్యమైనది ఇంకేదే లేదు. ఈ రాత్రి ఈ సందేశం ద్వారా నీ జీవితం మార్చబడాలి.
పాపములో ఉన్న వారికి విడుదల రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ రహస్యమైన పాపంలో జీవిస్తున్నావో పరిశుద్ధపరచుకో. ఈ రాత్రి నుండి పడుకునే టైంలో సెల్ ఫోన్ వాడటం ప్రక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయి, ఒక అర్ధగంట ప్రార్థన చేయి, బైబిల్ చదువు. ఎంత ఆశీర్వాదం పొందుకుంటావు, ఎంత దీవెన పొందుకుంటావు. మార్టిన్ లూథర్ అన్న గొప్ప దైవజనుడు ప్రపంచంలో ఉన్నాడు. ఇటువంటి డైరీ ఉండేది ఆయనకి, ఇటువంటి పెద్ద డైరీ ఉండేది. ఆ డైరీలో ఇంచుమించు 10,000కు పైన ప్రార్థన అవసరాలు రాసేవాడట. ప్రతి రాత్రి పడుకునే ముందు ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్కి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఈ పుస్తకంలో నేను రాసుకున్న ప్రతి ప్రార్థన అవసరతను నీ పాదాల ముందు పెడుతున్నాను చెప్పేసి ఎవ్రీ నైట్, ప్రతి రాత్రి ప్రభు పాదాల ముందు ప్రార్థించేవాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన చనిపోయే ముందు ఆయన యొక్క డిక్షనరీలో రాసిన మాట ఏంటో తెలుసిన? 10,000 ప్రార్థన అవసరతలు ఒక్కటి కూడా పోకుండా నా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నామని కనపడి ఎవ్రీ ప్రేయర్ గాడ్ ఆన్సర్డ్ మీ. ప్రతి ప్రార్థనకు దేవుడు ఏమిచ్చాడు? జవాబిచ్చాడు. ఎందుకో తెలుసా? రాత్రి పడుకునే ముందు బైబిల్ పట్టుకున్నాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఈ రాత్రి నీ ముందున్న ఎరుకో గోడలు కూలిపోవాలంటే, నువ్వు చదువుకుంటున్న కాలేజీల్లో, నువ్వు ఉంటున్న యూనివర్సిటీల్లో, నువ్వు ఉంటున్న ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో ఎరుకో ద్వారాలు నీకు అడ్డుగా ఉన్నాయేమో, అవి కూలిపోవాలంటే ఈ రాత్రి పాపము నుండి విమోచించబడి నువ్వు ప్రార్థన చేయాలి. పాపములో ఉండి ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో కార్యం చూడలేవు. రైట్? మొదటి అంశం ఏంటి చెప్పండి? వెండి బూరలు ఏం చేయాలట? ఓదాలట. వెండి బూరలు ఏం చేయాలట? అక్కడ రాస్తాడు, ఎప్పుడైతే వెండి బూరలు ఊదటం ప్రారంభించారో విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు చాలామంది అంటారు, అయ్యా నేను దేవునికి జ్ఞాపకం రావట్లేదా, ఎంత ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను కదా, ఇంకా దేవుడు నన్ను దృష్టించట్లేదా, ఇంకా నేను దేవునికి జ్ఞాపకం రావట్లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి నువ్వు జ్ఞాపకం రావాలి అంటే విమోచించబడి ప్రార్థన నువ్వు చేయాలి. విమోచన కలిగిన ప్రార్థనా జీవితం. రెండో అంశం దగ్గరకు వచ్చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచన భాగం. జడ్జెస్ చాప్టర్ 7 వర్స్ 19. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు, అతనితో ఉన్న ఎంతమందట? 100 మందియు దండు పాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. చేతుల్లో ఉన్న కుండలు ఏం చేశారట? పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని. చూడండి, ఎడమ చేతుల్లో ఏమున్నాయట? దివిటీలను. కుడి చేతులలో ఊదుటకు, కుడి చేతులతో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, ఇది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఏ ఖడ్గం అట ఇది? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఏం చేశారట వారు? బోరలు నడిజామున మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండుపాలెములోకి కొట్టకొనుకు పోయి బోరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలు ఏం చేశారట? చేతుల్లో ఏమున్నాయి చెప్పండి? కుండలు. ఏం ఊదుతూ ఉన్నారు? అమ్మ నా వైపు చూస్తూ విందాం. ఇక ఏం ఊదుతూ ఉన్నారు? బోరలు ఊదుతూ ఉన్నారు. లీడర్ ఎవరు? ఎక్కడ లీడర్ ఎవరు? గిద్యోను. మిద్యానీయులు, అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకు దండెత్తొస్తూ ఉన్నారు. భయంకరమైన కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు సంపాదించిన సంపద, వారు కష్టపడిన కష్టార్జితం మొత్తం మిద్యానీయులు ఏం చేస్తున్నారు చెప్పండి? దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వెంటనే ఏం చేశాడో తెలుసా? వైన్ ప్రెస్ దగ్గర కూర్చున్నాడు. గానుగు చోటును కూర్చొని గోధుమలు ఏం చేస్తున్నాడు? దుల్లుకుంటూ ఉన్నాడట. భయంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. అంతకుముందు బోర ఊదాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అంతకుముందు బోర ఊదాడు. కానీ ఎలా ఊదాడు తెలుసా? భయంతో బోర ఊదాడు.
అయ్యో మిద్యానీలు నేను జయిస్తానా, అమాలేకులు నేను జయిస్తానా, నా వల్ల అవుతుందని చెప్పి భయముతో బూరలు ఊదటం ప్రారంభించాడట. ఆ తర్వాత ఏం చెందో తెలిసిన, దేవుడు వచ్చాడు, గానుగ చాటున కూర్చొని గోధుమలు దుల్లుకుంటున్న ఆ గిద్యోను దగ్గరికి వచ్చి, గిద్యోను నువ్వు భయపడొద్దు, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహింపరుద్దాం. హల్లెలూయా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఇంగ్లీష్లో అద్భుతంగా రాస్తాడు, ఏ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్. మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఎందుకు గానుగ చాటున కూర్చున్నావు? అయ్యా మిద్యానీలను జయించడం నా వల్ల కాదయ్యా. ఎంతమంది? 32,000 మంది ఆ ప్రాంతానికి వచ్చేసారు. దేవుడు చెప్పాడు, ఇదిగో 32,000 మంది నాకొద్దు, 300 మందిని ఏర్పరుస్తాను. వాళ్ళు ఎవరో తెలుసా? ఒక నీటి కొలను వచ్చేసింది, నీటి మడుగు దగ్గర కుక్క గతికినట్టుగా నీళ్లు ఎవరైతే గతుకుతారో వారు మాత్రమే నా సైన్యం అని చెప్పాడు దేవుడు. కుక్క గతికినట్టుగా. కొంతమంది ఏం చేశారో తెలుసా? మోకాళ్ళుంచి నీళ్లు దోశల్లో తీసుకుని ఏం చేస్తున్నారట? త్రాగుతున్నారట. కొంతమంది నాలుకతో గతుకుతూ ఉన్నారట. ఇప్పుడు దేవుడు చెప్పాడు, మోకాళ్ళు ఉంచిన వారు నాకొద్దు, గతికిన వారు నాకు కావాలి, వారే నా సైన్యం, వారే నా సైన్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ 300 మంది ఎవరైతే ఉన్నారో వారిని వెంటబెట్టుకున్నాడు గిద్యోను. అంతే, దండుపాలెంలోకి దిగిపోయాడు, యుద్ధానికి సిద్ధమైపోయాడు. దేవుడు చెప్పాడు, బాబు బూరలు ఊదండి. బూరలు ఊదటం ప్రారంభించాడు. ఎలా ఊదాడో తెలుసా? అందరి మాట చాలా జాగ్రత్తగా వినాలి. అంతకుముందు బోర ఊదినప్పుడు భయంతో ఊదాడు, ఇప్పుడు బోర ధైర్యముతో ఊదటం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. హీ వాస్ గివింగ్ ఎ సౌండ్ విత్ ఫియర్లెస్నెస్. ధైర్యముతో బూరలు ఊదటం ప్రారంభించాడు. ఇందాక మనం విన్నాం, ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే విమోచించబడి ప్రార్థన చేయాలి. రెండవది, బెదురుగా ఎప్పుడు ప్రార్థన చేయకూడదు, ధైర్యముతో ప్రార్థన చేయాలి. ఏమండి, క్రైస్తవునికి దేవుడిచ్చిన బిరుదేంటో తెలుసా? డూ యు నో ద టైటిల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్? క్రిస్టియన్ లైఫ్కి, క్రైస్తవ విశ్వాసికి దేవుడిచ్చిన బిరుదేంటో తెలుసా? క్రైస్తవుడు సింహము లాంటి వాడు. ఎటువంటి వాడు చెప్పండి? సింహపు. ఇప్పుడు సింహం లాంటి వాడిగా అన్నామని చెప్పి మేము సింహాలమా అంటారేమో. సింహాలు కాదు, సింహపు గుండె ఎలాంటిదో అటువంటి గుండె కలిగిన వాడు క్రైస్తవుడు. సింహపు గుండె కలిగిన వాడు క్రైస్తవుడు. అడవికి మీరు వెళ్ళండి, అరణ్యానికి మీరు వెళ్ళండి, సింహానుకున్న ధైర్యం అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు. అంత దూరంలో ఏ జంతువు కనపడినా తన పిల్లలకు ఆహారం ఏం చేస్తుంది? తీసుకొని వస్తుంది. చాలా దేవదారుణ్యం కలిగిన జంతువు కనబడినా, అది ఏనుగైనా, డైనోసర్ అయినా, ఆ తర్వాత ఇంకేదైనా సింహం ముందు ఖచ్చితంగా ఏం చేస్తుంది? తల వంచుద్ది. ఎందుకంటే సింహానుకున్న ధైర్యం చాలా గొప్పది. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసి, అమ్మా, అయ్యా, నా వైపు చూడు. దేవుడు నీకు ఇచ్చిన ధైర్యం కూడా మామూలు ధైర్యం కాదు. ఆయన కొదమ సింహమై ఉన్నాడు కాబట్టి, ధైర్యవంతుడైన దేవుడు కాబట్టి, ఆయన ధైర్యం నీకు కూడా దేవుడిని మనసులో నింపేశాడంతే. ఇప్పుడు నువ్వు పిరికి వాడివి కాదు, పిరికి దానవు. ఇలా చేయబెట్టుకోండి ఒకసారి, మరొక చేయి ఆకాశం వైపు చాపండి. అందరూ నేను, కొంచెం బిగ్గరగా, నేను ఇక మీదట పిరికి వాడను కాదు. హల్లెలూయా. ఇకపై నువ్వు పిరికి వాడవు కాదట, పిరికి దానవు కాదట. మరి నువ్వు ఎవరో తెలుసిన? ధైర్యముతో నింపబడిన విశ్వాసివి. యథార్థంగా చెప్పండి, ఈ 7 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా నిజంగా అయ్యా దేవుడు మమ్మల్ని ధైర్యపరిచాడు. మరి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కొంచెం ధైర్యం కాదయ్యా, ఎనలేని ధైర్యం దేవుడు నాకు నింపాడన్న వారు ఇంకొంచెం బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో తెలుసా? పిరికి వాడవు కాదు, పిరికి దానవు కాదు. బైబిల్ మాట్లాడుతుంది, పిరికి ఆత్మ నేను నీకు ఇవ్వలేదు,
ఏం ఆత్మనిచ్చానో తెలుసా? నిగ్రహ శక్తి కలిగిన ఆత్మనే నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. నిగ్రహ శక్తి కలిగిన వాడు దేనికి భయపడడు. దేవునితో ఉన్నవాడు దేనికి భయపడడు. దేవుని వాక్యం ప్రకారం జీవించేవాడు దేనికి భయపడడు. సమస్య వచ్చిన, శోధన వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ప్రతికూలమైన వాతావరణం వచ్చిన, అపవాది నీ జీవితాన్ని భయంకరంగా అప్రెస్ చేస్తున్నా కానీ నిజమైన ఆత్మీయుడు, నిజమైన క్రైస్తవుడు జీవితంలో దేనికి భయపడడు. ఇన్ఫాక్ట్ ధైర్యముతో పోరాడతాడు. అదే క్రైస్తవ జీవితం. ఈ రాత్రి ఏ సమస్య నీ జీవితంలో ఉంది? అమ్మా, సహోదరి, యవనస్తులారా, ఏ బాధ నీ జీవితంలో ఉంది? ఏ సమస్య ద్వారా భయపడుతున్నావు? అప్పులను చూసి భయపడుతున్నావా? ఆర్థిక సమస్యను చూసి భయపడుతున్నావా? అనారోగ్యం చూసి భయపడుతున్నావా? డాక్టర్లు రాశారా, లెటర్ రాశారా? హలో, వచ్చే రోజు లేకపోతే రేపో ఎల్లుండో మీ ఇంటికి ఫోన్ చేయండి, అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి పెట్టండి, అంబులెన్స్ రెడీ చేసుకోండి, నీకు వచ్చిన రోగం అంతా ఇంత కాదు, నీ వికెట్ పడిపోయిందంతే అని చెప్పారా? నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ డాక్టర్లు నువ్వు అయిపోయావని చెప్తారేమో, పరమ డాక్టర్ నిన్ను స్వస్థపరిచినాడు ఈ రాత్రి. పరమ డాక్టర్ స్వస్థపరిచాడు ఈ రాత్రి. ఆయన ఇచ్చే మెడిసిన్ చాలా గొప్పది. ఏమన్నా మాట చెప్తాను వినండి. హాస్పిటల్కి వెళ్ళావు, బొట్టలు ఏం తెచ్చుకుంటున్నావు చెప్పండి? ఏం తెచ్చుకుంటున్నారమ్మా? కొంపదీసి మన మధ్యలో ఎక్కువ పేషెంట్లు లేరు కదా, ట్యాబ్లెట్లు బాగా తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు అనారోగ్యం వచ్చిన వాడికి మెడిసిన్ ఏంటో తెలుసా? పారాసెటమాలో, డోలో 650, సిట్రిజనో. ఇంకా సిస్టర్ రాక ఇవ్వాలే వచ్చారు చెప్పాలా? గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుందమ్మా సిస్టరు. ఇక్కడ మెడికల్ టీచర్ ఒక ఆమె ఉంది. బాబు, ఇద్దరు ఉన్నారు ఇక్కడ కాబోయే డాక్టర్లు. నాకు ఒక డౌట్ నాన్న, మీరు నిజంగా డాక్టర్లే మాకు ట్రీట్మెంట్ చేస్తారా చేయరా? మీరు అందరూ ఉన్నారని మాకు ధైర్యంగా ఉంది. వీళ్ళు అంటారు, ఇప్పుడు ఏమంటారు తెలుసా? అన్న మీరు ఏం బాధపడదు, ఒక్క మెసేజ్ పెట్టండి అంటే ఇంటికి వచ్చేస్తాం. ఆ తర్వాత ఓపీలు ఉన్నాయి, ఆ తర్వాత సర్జరీలు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకేమో ఉన్నాయి. అలా ఉండరు కదా. దైవజనునికి చేసే పరిచర్య అంతకంతకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అమ్మా, శరీరానుసారమైన ట్యాబ్లెట్లు ఇయ్యేమో, మన ఆత్మకు ట్యాబ్లెట్ దేవుని వాక్యము, ప్రార్థన జీవితము, అభిషేకముతో నింపబడిన ఆత్మ నింపుదల మాత్రమే. హల్లెలూయా. స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, ఆత్మతో నింపబడిన జీవితం. రెండవది ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం అనబడిన పునాది. అండ్ హ్యావింగ్ ఏ బెటర్ ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థనా జీవితం. ఈ మూడే నీకు మెడిసిన్. ఏ రోగానికైనా నీకు ఇదే మెడిసిన్, ఏ రోగానికైనా నీకు ఇదే మందు. వెనకతలో ఒక పాట ఉండేది, పాపరోగానికే మందు, అది పరిగెత్తి తినకుంటే దొరకదిక ముందు, పాపరోగానికే మందు. ఈ పాటలు మనకు వస్తాయా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాపరోగానికి ఏంటట? మందు ఉందట. మళ్ళీ దానికోసం ఏం చేయాలి తెలుసా? పరిగెత్తాలట. అక్కడ రాసిన ఆయన, ఆ పాట రాసిన ఆయన ఎవరో కానీ అక్కడ అద్భుతంగా, అక్కడ ఆ మాట చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది పరిగెత్తి తినకుంటే దొరకదిక. అమ్మ, రాబోయే కాలంలో దేవుని వాక్యం అనబడిన మందు నీకు దొరకదు. ఇప్పుడే వాక్యం కోసం పరిగెత్తు, వాక్యం కోసం పరిగెత్తు, ప్రార్థించుటకు పరిగెత్తు, ఉపవాసం ఉంటకు పరిగెత్తు. దేవుని సన్నిధిలో దొరికే వాక్యము కోసం నువ్వు పరిగెత్తాలంతే. యవనస్తులారా, బలవంతం ఉడిగిపోయిన తర్వాత పరిగెత్తడం కాదు సహోదరుడా. బలవంతం పోయిన తర్వాత పరుగులు తెస్తానండి, అమ్మో నాకు యవన కాలంలో బలం ఉన్నప్పుడు పరిగెత్తలేదు కానీ ఇప్పుడు కాదు కాదు కాదు. నీ ఒంట్లో బలం ఉన్నప్పుడే, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని వాక్యం కోసం నువ్వు పరిగెడితే ఏ సమస్య నీ జీవితంలో ఉన్నా దేవుని వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి సమస్యకు దేవుని వాక్యమే నీకు ధైర్యం. యోబుతో మాట్లాడతారు స్నేహితులు వచ్చి, యోబు నీ భక్తి నీకు, చదవండి ఆ మాట చదవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం త్వరగా 6వ వచన భాగం చదువుకుందాం.
యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఈ మాటలు నాతో చెప్పండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అమ్మా 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 అమ్మా, మనకు ధైర్యం ఏంటట? చెప్పండి చెప్పండి, మనకు ధైర్యం ఏందట? ధైర్యం ఏంటట మనకి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ₹1,00,00,000 ఆస్తి కాదు నీకు ధైర్యం, ఒక గొప్ప ఉద్యోగం కాదు నీకు ధైర్యం, చేతుల నిండా వ్యాపారం చేసి బేరాలు ఆడగలిగిన దమ్ము నీకుందేమో, అది కాదు నీకు ధైర్యం. వాక్యం సెలవిస్తుంది, నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ కన్నీటి ప్రార్థన, నీ ఆత్మ నింపుదల, నువ్వు దేవుని కోసం పడుతున్న ప్రయాస, ఇదే నీకు నీ ధైర్యం నింపిపోతుంది. హల్లెలూయా. ఇదే నీకు ధైర్యం, ఇదే నీకు ధైర్యం. క్రైస్తవుడా, అధైర్యపడొద్దయ్యా. నీ చేతిలో రూపాయి లేదని బాధపడుతున్నావా? అయ్యా, నా చేతుల్లో ఉద్యోగం లేదని ఏడుస్తూ ఉన్నావా? నాకు వ్యాపారం లేదని బాధపడుతున్నావా? దిగులు పడొద్దు. ఇవి కాదు నీకు ధైర్యం. నువ్వు నమ్ముకున్న నీ దేవుడే నీకు ధైర్యం. ఏ సమస్య నీ జీవితంలో వచ్చినా, ఏమండి, రాత్రి ఒక్క మాట నేను చెప్తానండి. 7 దినాల ఉపవాస ప్రార్థనలో ఏ గోల్డెన్ వర్డ్, మంచి మాట. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏదైనా సమస్య కావచ్చు, సమస్యలు కొన్ని కోట్లు ఉన్నాయి సమస్య, ఐ కెనాట్ మెన్షన్ ఎనీథింగ్. ఏ సమస్య నీ జీవితంలో ఉన్నా ఒక్కసారి నీ దేవుని గుర్తు తెచ్చుకో. దేవుణ్ణి గుర్తు తెచ్చుకుంటే సమస్యలన్నీ నీలో నుంచి పోతాయి. ఒక ధైర్యాన్ని పొందుకుంటావు, ధైర్యాన్ని పొందుకుంటావు. ఆయన కృప నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆమెన్, 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 హల్లెలూయా. కృప నీకేమిస్తుంది చెప్పండి? ధైర్యం. నిరీక్షణ నీకేమిస్తుంది చెప్పండి? స్వరమెత్తని గట్టిగా. నిరీక్షణ నీకేమిస్తుంది? ధైర్యం. పట్టుదల నీకేమిస్తుంది? గట్టిగా. ప్రార్థనా జీవితం నీకేమిస్తుంది? పరిశుద్ధత నీకేమిస్తుంది? పవిత్రత నీకేమిస్తుంది? నీ జీవితంలో పవిత్రత నీకేమిస్తుంది? నీ జీవితంలో నిరీక్షణ నీకేమిస్తుంది? ధైర్యం. సమస్తము నీకు ధైర్యాన్ని ఇచ్చే అంశాలు ఏంటో తెలుసా? నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ సమర్పణ, నీ విధేయత, ఇవే నీ జీవితంలో ధైర్యంతో నింపిపోతున్నాయి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. భయపడొద్దు, దేనికి దిగులు పడొద్దు. నిన్ను సృష్టించిన దేవుడు నీ కొరకున్నాడు. మనుషులెవ్వరు నీ పక్షం లేరా ఈ రాత్రి? అయ్యా వింటున్నారా? మనుషులెవ్వరు నీ పక్షం లేరా ఈ రాత్రి? స్నేహితులు ఎవరు నీకు లేరా? బంధువులు ఎవరు నీకు లేరా? రక్త సంబంధులు ఎవరు నీకు లేరా? నా అన్నవారే విడిచిపెట్టిపోయారా? ఎంతో ఇష్టంగా ప్రేమించిన వారు నిన్ను ప్రక్కన పెట్టి వెళ్ళిపోయారా? దూరం అయిపోయారా? ఎవ్వరు అవసరం లేదు. నీకు నీ దేవుడు ఒక్కడు చాలు. దేవుడు ఒక్కడు చాలు. వారిలో ఒంటరి అయిన వాడు, చెప్పండి చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును. ఈరోజు నువ్వు ఒంటరివి కావచ్చు, నా దేవుడు నీతో ఉంటే చాలు. 10,000 మంది కంటే నువ్వు ఎక్కువే. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నువ్వే ఎక్కువ వారి కంటే, ఎందుకంటే నీ దేవుడు నీతో ఉన్నాడు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, లోకస్తులకి సమస్యలు ఉన్నాయి, క్రైస్తవులకి సమస్యలు ఉన్నాయి. కానీ ఎందుకో తెలీదు, లోకస్తుల కంటే ఎక్కువగా క్రైస్తవులే ధైర్యంతో జీవించగలుగుతున్నారు. వరల్డ్ రికార్డు మీరు బయట తీయండి. నేటి తరంలో ఉన్న పాస్టర్స్ కానివ్వండి, ఇవాంజలిస్టులు కానివ్వండి, రెవరెండ్లు కానివ్వండి, ఎవరైనా సరే, అపోస్తులు కానివ్వండి, వాళ్ళందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవునికి ఏదో ఒక తీరని సమస్య ఏదో ఒక కోణంలో ఉంది. ఆర్థికంగానో, వ్యాపార పరంగానో, ఉద్యోగ పరంగానో, ఇంటర్వ్యూ పరంగానో, కుటుంబ పరంగానో, సంఘ పరంగానో, ఏదో ఒక విధంగా ప్రతి క్రైస్తవునికి సమస్య ఉంది. అయితే లోకస్తులకు కూడా సమస్యలు ఉన్నాయి. కానీ లోకస్తుల కంటే ఎక్కువగా క్రైస్తవుడే ధైర్యంగా జీవించగలుగుతున్నాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవాతి దేవుడు ఎనలేని కృప మన మనసుల్లో నింపాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. లోకస్తుల కంటే ఎక్కువ సమస్యలు మనకున్న, లోకస్తుల కంటే ధైర్యంగా మనం జీవించగలుగుతున్నాం. దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని సన్నిధి ఎనలేని ధైర్యం మనకిస్తుంది. ధైర్యం మనకిస్తుంది. ఈ రాత్రి ఏ సమస్య నీ జీవితంలో ఉన్నా ధైర్యం కలిగి ఉండు.
ధైర్యం అనే బోరను ఊదాడు గిద్యోను. కుండలు ఏం చేశారట? కుండలు ఉన్నాయా ఇంటి దగ్గర? మట్టి కుండలు. ఇంకా చెప్పండి అమ్మ, కుండల్లో కర్రీలు ఉండేవారు ఉన్నారా? కుండల్లో అన్నం వండుకునేవారు ఉన్నారా? ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా టెక్నాలజీయే కదా. ఇప్పుడంతా కరెంట్ స్విచ్ చేసి కుక్కర్లో, రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ చేస్తే ఏమైపోతుంది, హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ వచ్చేస్తుంది. ఆ కరెంట్ అంతా కూడా అన్నానికి అంటుకొని అది మనం తింటున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. ఎలక్ట్రిసిటీ పవర్ అంతా కూడా రైస్లోకి వెళ్ళిపోయి మనం తినేస్తున్నాం. అదేమైపోతుంది చెప్పండి కొన్నిసార్లు. మా ఇంట్లో కూడా అదే వాడుతున్నారు అనుకోండి. స్విచ్ చేసే వచ్చారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పూట ఏం తినాలి కదా, లేకపోతే అలవగలమా, చెప్పగలమా, చేయగలమా? రోజంతా ఏం తినట్లేదు, రాత్రి మాత్రం అంతా కాసంతా తినకపోతే ఇబ్బంది అయిపోతుంది, వాక్యం చెప్పలేని పరిస్థితి. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, కుండలట చేతుల్లో పట్టుకున్నారట. ఎప్పుడైతే బోర ఊదారో కుండలేమైపోయాయి? పగిలిపోయాయి. ఈ కుండ దేనికి గుర్తుగా ఉందో తెలుసా? నీ అవమానాన్ని దేవుడు పగలగొట్టి ఉన్నాడు, నీ దుఃఖాన్ని దేవుడు విరగొట్టి ఉన్నాడు, నీ సమస్యను దేవుడు పాయలుగా చేసి ఉన్నాడు. ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 7 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఎవరైతే విశ్వాసముతో, విమోచనతో, ధైర్యముతో బూరలు ఊది ఉన్నారో వారి అవమానము నా దేవుడు కొట్టివేసి ఉన్నాడు, వారి సమస్య దేవుడు కొట్టివేసి ఉన్నారు, వారి నిందలు దేవుడు కొట్టివేసి ఉన్నాడు. ఏం చేశాడయ్యా? కొట్టివేసి ఎక్కడ అవమానపడ్డావో అవమానము నొందిన చోటే అభిషేకముతో దేవుడు నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కొండలు పగలగొట్టారు. ఆఖరికి ఏమైందో తెలుసా? కొండలు వెళ్ళిపోయాయి. చేతుల్లోకి ఏమొచ్చింది? అభిషేకం కాదు, దివిటి వచ్చేసింది అక్కడ. ఈ చేతికి దివిటి, ఈ చేతికి ఏముంది చెప్పండి ఏముంది? బోరలో ఖడ్గము, బోర ఇవి పట్టుకున్నారంతే. దివిటి ఖడ్గం ఏమన్నారు తెలుసా? ఓ యెహోవా ఖడ్గము. గిద్యోను, నేను యెహోవా ఖడ్గం అంటాను, మీరు గిద్యోను ఖడ్గం అండి. ఓకే, యెహోవా ఖడ్గము. వెనకోళ్ళు స్వరం ఎత్తాలి. యెహోవా ఖడ్గము, యెహోవా ఖడ్గం. కొంచెం గట్టిగా యెహోవా ఖడ్గం, కొంచెం బిగ్గరగా యెహోవా ఖడ్గం, యెహోవా ఖడ్గం. హల్లెలూయా. పట్టుకున్నారు, దివిటి పట్టుకున్నారు, ఈ చేత్తో బూరలు పట్టుకున్నారు, ఖడ్గం పట్టుకున్నారు. ఇప్పుడు యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం పట్టుకొని యుద్ధానికి వెళ్ళారు. విజయము సాధించి బయటకు వచ్చారు. హల్లెలూయా. యెహోవా ఖడ్గము వారికి విజయం ఇచ్చింది, గిద్యోను ఖడ్గము వారికి విజయం ఇచ్చింది. ఏ అమాలేకులైతే బాధ పెట్టారో, ఏ మిద్యానీయులైతే బాధ పెట్టారో, మిద్యానీయుల మీద, అమాలేకుల మీద యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము విజయం అనుగ్రహించి ఉంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ దివిటి దేనికి సాదృశ్యమో తెలుసా? వాళ్ళు చెప్తున్న మాట, అయ్యా ఇంతకాలం అధైర్యముతో ఉన్నాం, ఇంతకాలం ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయి. నేను మాత్రమే కాదయ్యా, నా పిల్లలు ఎండిపోయారయ్యా, నా కుమార్తెలు ఎండిపోయారయ్యా, నా తల్లిదండ్రులు ఎండిపోయారయ్యా, మా కుటుంబాలు ఎండిపోయాయ్యా. ఇక మేము ఎండిపోయిన వారంగా ఉండం, మేము మండించబడతాం, వెలిగించబడతాం, మేము మా దివిటీలు వెలిగించుకుంటామని చెప్పి దివిటీలు వెలిగించారు, ఖడ్గం పట్టుకున్నారు, బోరలు ఊదారు. అంతే, దట్స్ ఇట్. దే గాట్ స్పెక్టాక్యులర్ విక్టరీ. అద్భుతమైన విజయం పొందుకున్నారు. యవనస్తులారా, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ సొంత ప్రయత్నాల ద్వారా నువ్వు విజయం సాధించలేవో, నీ సొంత ఆయుధాల ద్వారా విజయం సాధించలేవు. నువ్వు అనుకుంటున్నావు, యవన కాలంలో ఉన్నానండి, బాడీ బిల్డింగ్ చేస్తున్నానండి. ఏం చేస్తున్నావట చెప్పండి? జిమ్కి వెళ్తున్నానండి. వాడు నిజంగా డంబెల్ కూడా లేపలేడు, కానీ వాడు పొద్దున్నే నిక్కరేసేసుకొని కింద షూ వేసేసుకొని ఏం చేస్తాడు చెప్పండి? వెళ్ళిపోతాడు. అరే సరైన ఫుడ్ ఉందా దానికి? ఫుడ్ లేదు. సరైన విటమిన్ ఉందా? లేదు. సరైన ప్రోటీన్ పౌడర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. పోనీ ఇంట్లో ఏమైనా డైట్ మెయింటైన్ చేస్తున్నావా? లేదు. ఏమీ లేకుండా వాడు చెప్పే మాట తెలుసా? అరే బాబు ఎక్కడున్నావు అంటే, జిమ్లో ఉన్నాను పాస్టర్ గారు.
అంటే నాతో ఎవరు చెప్పలేదులే, కానీ కొంతమంది చెప్పే మాటలు అవన్నీ కూడా. జిమ్లో ఉన్నాడటే, నాకు అర్థంగా అడుగుతాను, నువ్వు జిమ్ చేస్తున్నా నీ బాడీ రావట్లేదు ఏంటిరా? నీ బలం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? నీ జిమ్ బాడీ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? పేరుకు మాత్రమే జిమ్ బాడీ. చలి జ్వరం వస్తే ఏదో కొరిమి దయ్యాలు అరిసినట్టే, మర్రి చెట్టు కింద దయ్యాలు అరిస్తే చూసారా? మర్రి చెట్టు కింద రాత్రి దయ్యాలు అరిస్తే చూసారా? ఏది ఒక్క చలి జ్వరానికే ఓ మమ్మీ ఎక్కడున్నావు, డాడీ ఎక్కడున్నావు? ఒక చిన్న దగ్గు వచ్చిందనుకో తట్టుకోలేడు, చిన్న పెయిన్ వచ్చిందనుకోండి తట్టుకోలేడు. జిమ్ బాడీలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జిమ్ బాడీల ద్వారా నువ్వు విజయం సాధించలేవు. నీకున్న శక్తి సామర్థ్యాల ద్వారా నువ్వు విజయం సాధించలేవు. నీకున్న మెటీరియల్ పొసెషన్స్ ద్వారా నువ్వు విజయం సాధించలేవు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, ఇది నీ జీవితంలో విజయం ఇవ్వబోతుంది. రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు విజయం పొందుకోవాలంటే యెహోవా ఖడ్గాన్ని ఒక చేత పట్టుకో. ఓ గిద్యోను ఖడ్గము చేత పట్టుకో, దివిటీలు చేత పట్టుకో. వెలిగించబడు, మండించబడు, ఆత్మీయతలో మండాలి, కుటుంబం మండాలి, ప్రార్థనలో మండాలి. పైపే ప్రార్థనలు, పొడి ప్రార్థనలు, ఏమండి ఆయాసం వచ్చే ప్రార్థనలు కాదు, ఆత్మతో మండించబడే ప్రార్థనలు, అన్య భాషలతో నింపబడిన ప్రార్థనలు, ప్రవచనాలతో నింపబడిన ప్రార్థన. ఈ వెలిగించబడిన అనుభవం నీ జీవితంలో ఉంటే చాలు, ఎక్కడ అడుగు పెట్టినా నువ్వు విజయం సాధిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావు అనే విషయం మర్చిపోవద్దు. అమ్మ, క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. యు ఆర్ ఇన్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. నువ్వు ఒక యుద్ధ భూమిలో ఉన్నావు. నువ్వు డూప్లెక్స్లో లేవో, ఏసీల కింద లేవో, లేకపోతే నువ్వు ఎక్కడో ఒక మంచి వాతావరణం లేవు. కాదు, లోకము యుద్ధ భూమి లాంటిది. సాతానికి క్రైస్తవునికి నిత్యం యుద్ధం జరుగుతూ ఉంది లోకంలో. సాతాను యుద్ధం నిన్ను బడేయాలని, పాడు చేయాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సాతాను ఆలోచనలు ప్రక్కన పెట్టేసాయి, సాతాను ఉద్దేశాలు ప్రక్కన పెట్టేసాయి. హ్యావ్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన జీవితాన్ని కలిగుండు. నీ ముందున్న ఎరుకో ద్వారాలు పడిపోబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 150 కీర్తన 3వ వచనం, సామ్ నెంబర్ 150 వర్స్ 3. త్వరగా చదివి ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 150 కీర్తన 3వ వచనం, 150 కీర్తన 3వ వచనం. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. బూరాధ్వనితో ఆయన ఏం చేయాలట? స్తుతించుడి. అమ్మ, ఏం చేయాలట? ఎవరిని స్తుతించాలట? ఎవరు స్తుతించాలట? దేనితో? బూరాధ్వనితో. మూడవది, నీ జీవితాన్ని మార్చేది, నిన్ను ఆశీర్వదించేది స్తుతి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తుతి, స్తోత్రం. ఇప్పుడు ఒక చిన్న గేమ్ పెడతాను. ఇటు వాళ్ళందరూ స్తుతి అనండి, ఇటు కూర్చున్న వాళ్ళందరూ స్తోత్రం అని బిగ్గరగా మాట్లాడాలి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. ముసుగులో గుద్దులాట. అక్కడ ఎవరు అంటున్నారు, అయ్యగారికి బంద్ చేయండి వెళ్ళిపోవాలి, ఇక బంద్ చేయండి వెళ్ళిపోవాలి. బూరాధ్వని శబ్దము. మూడవది స్తుతి, స్తుతి, స్తుతి. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది రాత్రి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తుతి నీ స్థితిని ఏం చేస్తుందట? నువ్వు పేదరికంలో ఉన్నావు, స్తుతించు, ప్రార్థించు. నా దేవుని ఏం చేస్తాడో తెలుసా? మేడ మీదకి ఎక్కిచ్చేస్తాడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట, పెంట కుప్పల మీద ఉన్న దీనులను, స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉన్న దీనులంట? వీళ్ళు లోకంలో ఉన్నవారు నన్నలే, పెంట కుప్పల మీద ఉన్న దీనులను దేవుడు ఏం చేస్తాడట? సింహాసనం మీద కూర్చుని పెడతాడు. 7 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఇకపై నువ్వు పేదవాడివి కాదు. అఫ్ కోర్స్ ధనపరంగా పేదవాడివే కావచ్చు, ఇల్లు పరంగా పేదవాడివే కావచ్చు, సంపాదనలో పేదవాడివే కావచ్చు, అఫ్ కోర్స్ అందంలో పేదవాడివే కావచ్చు, ఆరోగ్యంలో పేదవాడివే కావచ్చు, పరిస్థితులలో పేదవాడివే కావచ్చు. ఆత్మలో మాత్రం ధనికుడిగా దేవుడు మార్చబోతున్నాడు. ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరమైన రీతిలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. స్తుతి నీ స్థితిని ఏం చేస్తుంది?
బోరలు పట్టుకొని స్తుతి చేయాలట దేవునికి. ఏం చేయాలట? అందుకే మందిరంలో ప్రతిసారి స్తుతి 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 స్తుతి. లేడీస్ ఇంటి దగ్గర వంట చేస్తారు, వంట చేసేటప్పుడు ఈరోజు నుంచి అలవాటు చేసుకోండి స్తుతి. ఆ మధ్య ఇగో మీరు ఎట్లా అంటున్నారు కదా సుస్ అని, ఒక సామెత చెప్పిన, జరిగిన వాస్తవం చెప్పిన. ఆ మధ్య అట ఒక ఆమె ఇంట్లో వంట చేస్తుందట. ఏమో కొంచెం స్తుతి స్తోత్రం అని క్లారిటీగా అనొచ్చు కదా, మీకు లాగానే అనే ఈ లోపల ఆయన గారు మా ఇంట్లోకి పావు వచ్చేసింది అని చెప్పేసి, తాస్పాం ఎంటర్ అయిపోయిందని చెప్పేసి ఎంత పెద్ద బడిత తీసుకొని వచ్చేసి వంట రూమ్లో చూడగానే ఏమేం చేస్తుందట చెప్పండి అమ్మా, ఏం చేసేస్తుందట? స్తుతి స్తోత్రం. ఏంటే సుస్సుస్ అన్నావు అంటే, సుస్సుస్ కాదు, నేను ఏం చేస్తున్నాను చెప్పండి, దేవుణ్ణి స్తుతిస్తున్నాను. పిచ్చి మొహం, అదేదో మంచిగా మాట్లాడవచ్చు కదా. ఈ రోజు నుంచి స్త్రీలు ఇది అలవాటు చేసుకోండి. కిచెన్ రూమ్లో ఏంటి ఇస్సుసా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఒకటి అలవాటు చేసుకోవాలి. వంట చేసేటప్పుడు స్తుతి, ఉప్పు వేసేటప్పుడు అలా చేసేవనుకో ఉప్పు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, మీడియంగా సరిపోద్ది. మసాలా పౌడర్ వేసేటప్పుడు స్తుతి స్తోత్రం, గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు స్తుతి స్తోత్రం, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు స్తుతి స్తోత్రం. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్త, ఒంటరితనంలో అపవాది ఎంటర్ అయిపోతాడు. అందుకే ఒంటరితనంలో స్తుతి స్తోత్రం ప్రార్థన అలవాటు చేసుకోవాలి. ఇంటి దగ్గర సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది కదా, ఆ వాక్యం వీలుంటే పెట్టుకొని వింటూ స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఒక మాట చెప్పనా, ఏ గృహాల్లో స్తుతి స్తోత్రం ఉంటుందో ఆ గృహాల్లో అపవాది ఉండడో, అపవాది శక్తులు ఉండవు, దురాత్మ శక్తులు ఉండవు, సమస్యలు ఉండవు, అవమానాలు ఉండవు, గొడవలు ఉండవు, ప్రతికూలమైన వాతావరణం కుటుంబంలో ఉండదు. ఏ కుటుంబంలో దైవికమైన ఆరాధన ఉంటుందో, ఏ కుటుంబంలో దైవికమైన వాతావరణం ఉంటుందో ఆ కుటుంబాలు దేవుని కోసం వర్ధిల్లుతాయి. అలవాటు చేసుకో, స్తుతి అలవాటు చేసుకో. 7 రోజుల ఉపవాస ప్రార్థనల తర్వాత దేవుణ్ణి అలవాటు చేయాలనుకున్న విషయం ఇదే. స్తుతి చెప్పు దేవునికి, స్తుతి చెప్పు దేవునికి, స్తోత్రం చెప్పు దేవునికి. నీ బలిపీఠం కట్టబడుద్ది, నీ జీవితం కట్టబడుద్ది, నీ కుటుంబం కట్టబడుద్ది. ఒకవేళ భార్యాభర్తలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా, మాటలు లేకుండా, సమాధానం లేకుండా విడిపోయిన జీవితాలు ఏమైనా ఉన్నాయా, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. నీ జీవితంలో కోల్పోయిన ఆనందం తిరిగి పొందుకోబోతున్నావు. ఉద్యోగం కోల్పోయి ప్రాంతానికి వచ్చావా, అధైర్యపడుతున్నావా? అయ్యా నేను సంపాదించేదంతా ఇంతయ్యా, నా పిల్లలు ఎట్లయ్యా, నా కుమార్తెలు ఎలా అయ్యా, నా కుమారులు ఎలా అయ్యా, వారి జీవితం ఎట్లయ్యా, వారి చదువులు ఎట్లయ్యా, రూపాయి ఫీజు కట్టాలంటే నా జీవితంలో భయంకరమైన ఇబ్బందులు పడుతున్నానయ్యా, నువ్వు బాధపడుతున్నావా? దేవునికి స్తోత్రం చెప్పు, స్తుతి చెప్పు. నీ స్తుతి, నీ స్తోత్రమే నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదానికి మార్చబోతుంది. రాత్రి భయపడొద్దు. ఈరోజు ప్రజలు అనొచ్చు, వీడికేమీ లేదు, ఈమెకేమీ లేదు, అతనికేమీ లేదని. అదే ప్రజలు అనబోతున్నారు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డారని. ఆమెన్, ఆమెన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ రాత్రి బోరలు ఓదాలట, ఎరుకో పడిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఏం చేశారట, బూరలు ఊది కేకలు వేయగానే 7వ మారు తిరగగానే ఏమైపోయిందట, ఎరుకో ద్వారాలు కూలిపోయెను. ఏంటి ఆ బూర, ఎలా ఊదాల బూర? మొదటిగా వెండి బూర అంటే అర్థం ఏంటి? విమోచనతో కూడిన జీవితం. ఆ తర్వాత రెండవ బూర ఏంటమ్మా? ధైర్యముతో బూర ఓదాల. అప్పటి వరకు గిద్యోను గానుగు చోటును కూర్చున్నాడు, గ్రేప్ వైన్ దగ్గర కూర్చున్నాడు, ద్రాక్షారసము ఆ గానుగు తొక్కే దగ్గర కూర్చుని గోధుమలు దుల్లుకుంటున్నాడు, భయంతో ఊదాడు బూర. ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు. 300 మంది కలిసి కొన్ని లక్షల మంది సైన్యాన్ని ఏం చేశారట, విజయం సాధించారట. ఆఖరిగా స్తుతి స్తోత్రం అంటే ప్రార్థన జీవితం. ఇది నీ జీవితంలో ఏమిస్తుంది? ఆశీర్వాదం. ఈ రాత్రి 7 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుని సేవకునిగా మనసారా నేను కోరుకుంటున్నాను, నువ్వు ఒక రూపాంతరమైన విశ్వాసిగా మారబోతున్నావు. నీ ఎరుకో ద్వారాలు దేవుడు కూల్చివేయబోతున్నాడు. ఎందరైతే ఏ సమస్యల చేత బాధపడ్డారో, నేను విశ్వసించేది ఏంటో తెలుసా? రైట్ నౌ, ఇప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలిసిన ప్రతి ఒక్కరి ద్వారాలు నేను కూల్చబోతున్నాను. ఎరికో గోడలు కూల్చివేసి ఉన్నాను. చెప్పు, వారికి చెప్పు అంటున్నాడు దేవుడు. నీ ద్వారాలు దేవుడు కూల్చాడమ్మా. నీ సమస్య దేవుడు కొట్టివేశాడు. ధైర్యంగా ఉండు, ప్రార్థనాపూర్వకంగా ఉండు, దేవునికి నీ జీవితం సమర్పించు. ఒక మాట చెప్పున, క్రైస్తవునికి ఏది శాశ్వతమైనది కాదు, బ్రతికున్నంత కాలం ప్రభువుని పట్టుకొని జీవించటమే, అంతకుమించి ఇంకేమీ లేదు. బ్రతికున్నంత కాలం దేవుణ్ణి ఆరాధించటమే. ఈ జీవితాలు ఇలా పోవాలంతేగా, ఈ బ్రతుకులు దేవునికి సమర్పణ అయిపోవాలంతే. ఇక బ్రతికేమంటే దేవుడికి మనకి జీవితం ఇచ్చాడంటే ఇక ఈ జీవితం ఆయనకు అంకితం చేసేయాలంతే. ఆయనకు తప్ప దేనికి పనికి రాకూడదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసయ్యా, నా జీవితం ఏదేతుకో అంకితం చేశానేమో నేను నీకు అంకితం చేస్తాను. నేటి వరకు ఈ లైఫ్, ఈ శరీరం, ఈ కన్ను, ఈ మెదడు, ఈ లిప్స్, ఈ ఆలోచన, ఈ బాడీ పోస్చర్ సమస్తం నా దేవునికి అంకితం. ఇక ఈ జీవితాలు ఇలా మందిరంలో పోవాల్సింది అంతకు మించి ఇంకేమీ లేదు. నువ్వు కూడా దేవుని కోసం అలా మారి రాత్రి ఎందుకు నీ జీవితంలో సమస్యలు పోవు, దేవుణ్ణి అడుగు. ఏ ఎరుకో అయినా నీ ముందు కూలబోతుంది. ఏ ఖడ్గం అంటే చెప్పండి, యెహోవా ఖడ్గము. చెప్పండి, ఏ ఖడ్గం అది? గిద్యోను ఖడ్గం. కుండలు పగిలిపోయాయి.